ఇప్పుడు నార్మల్‌గా రెగ్యులర్‌గా స్మోక్ చేసే వాళ్ళకి, మంత్లీ ఒకసారి డ్రింక్ చేసే వాళ్ళకి, ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తినే వాళ్ళకి, వీళ్ళ బాడీలో ఎలా ఉంటుంది టెస్టోస్టెరాన్? సో, సడెన్‌గా ఆల్ ఆఫ్ ది సడెన్‌గా ఇట్లా ఇన్‌స్టాకి రావడం, యూట్యూబ్‌కి రావడం ఏంది రీజన్? మీరన్నట్టే ఫేక్ న్యూట్రిషన్స్, ఫేక్ ఫిట్‌నెస్ కోచ్‌లు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎట్లా? అండ్ వాళ్ళు చెప్పేది నిజమా? కాదా? అని తెలుసుకోవడం ఎట్లా? ఇది చాలామంది ఫిట్‌నెస్ కోచ్‌లు గానీ, డాక్టర్స్ గానీ చెప్తారు. సెక్స్ లైఫ్‌కి పనికి రాకుండా పోతారు. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద ప్రూఫ్? అంటే సిగరెట్లు తాగటం వల్ల సెక్స్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందన్నది నిజమన్న దానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అంటే మీరన్నట్టే సిగరెట్‌ని కంట్రోల్ చేసుకోకపోవడం అన్న టాపిక్ వస్తే, సిగరెట్‌ని చాలామంది బాయ్స్ గానీ, గర్ల్స్ గానీ కంట్రోల్ చేసుకోలేరు. బాయ్స్‌లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? గర్ల్స్‌లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సిగరెట్ తాగడం వల్ల? మీరు సిగరెట్ తాగితే లంగ్స్ ఒక్కటే పోతాయని మీరు అనుకుంటారు. సో సిగరెట్ తాగే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీరు త్వరలో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. అదేంటంటే మీరు సంసారానికి పనికి రాకుండా పోబోతున్నారు. సో, ఇప్పుడు పీసీఓడీ ప్రాబ్లమ్ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్ గానీ లేడీస్‌లో ఎక్కువైపోతుంది. సో, దానికి ఎలాంటి డైట్ తీసుకుంటే బెస్ట్? అండ్ ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ఏ డైట్ తీసుకోవాలి? హాయ్, హలో, వెల్కమ్ టు అనంతర మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఫిట్‌నెస్ కోచ్ లక్ష్మీనారాయణ గారు. హాయ్ బ్రో. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో, చెప్పండి బ్రో, యాజ్ ఏ ఫిట్‌నెస్ కోచ్ మీకు ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది? నేను ఫిట్నెస్ ఫీల్డ్లో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నానండి. ఓకే. సో దట్ అన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కాబట్టే నాకు ఫిట్నెస్ ఫీల్డ్లో జరిగే మోసాలు అనేది చాలా క్లియర్గా తెలుసు అనమాట. సో అందుకనే జనాలను కొద్దో గొప్ప ఎడ్యుకేట్ చేద్దామని యూట్యూబ్లో కానీ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లోనే న్యూట్రీ పాలిటిక్స్ అనే ఛానల్ పెట్టానమాట. అందులో మీకు మెయిన్గా ఫిట్నెస్కి రిలేటెడ్ ఇష్యూస్ కానీ అండ్ మనకి న్యూట్రిషన్కి సంబంధించిన ఇష్యూస్ కానీ డిస్కస్ చేస్తూ ఉంటారనమాట. ఇన్న కొంచెం సెటరికల్ వేలో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే అందరూ చాలా అనుకుంటారు, మీరు టు బీ ఫ్రాంక్ చాలా బోల్డ్గా చెప్తున్నారు, అలా చెప్తే తీసుకోవడం మాకు కష్టంగా ఉందంటే, ఇప్పుడు మీరు మంత్రి సత్యనారాయణ లాగా చెప్పారనుకోండి, మరి అవి కూడా తీసుకోవట్లేదు కదా మీరు. మీకు అలా చెప్తే ఎక్కదని చెప్పేసి నేను నా స్టైల్లో చెప్పుకుంటూ పోతున్నాను అనమాట. ఓకే. ఆ వాటిని ట్రోల్ చేస్తారని ఇప్పుడు మీరే ట్రోలింగ్ విధానంగా చెప్తున్నారు. డైట్ ఇన్ని రోజులు మిమ్మల్ని డైట్ చేయండి అని బుజ్జగించడం ఇక చాలు, నువ్వు ఎందుకు చేయమని క్వశ్చన్ చేయడం నా స్టైల్ అనమాట. ఓకే. ఎందుకు చేయో, చేయకపోవడం వల్ల దానికి వచ్చే నష్టాలు ఏందని చెప్పడమే మీ స్టైల్. నా స్టైల్. ఓకే. సో, సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్గా ఇట్లా ఇన్‌స్టాకి రావడం, యూట్యూబ్‌కి రావడం ఏంది రీజన్? రీజన్ అంటే ఏం లేదండి, నేను చాలామందిని చూశాను. న్యూట్రిషన్ పేరుతోటి చాలామంది, కొంతమంది 2-3 సంవత్సరాలు జిమ్ములు చేసి కొద్దిగా వే ప్రోటీన్లు, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్లు వేసుకొని కొంచెం బాడీ పెంచేసి ఇన్స్టాలోను యూట్యూబ్లోని ఛానల్ పెట్టేసి పలానా నాగ చైతన్య బాడీ జ్యూస్ బాడీనా, పలానా హీరో సుమన్ బాడీ జ్యూస్ బాడీనా, రామ్ చరణ్ బాడీ జ్యూస్ బాడీనా అనుకుంటూ కొంతమంది చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఫిట్నెస్ కాన్సెప్ట్లు చెప్పకుండా, న్యూట్రిషన్ కాన్సెప్ట్లు చెప్పకుండా వాళ్ళనే వీళ్ళనే ట్రోల్ చేసుకుంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అసెంబుల్ ఇన్ కామెంట్ సెక్షన్, ప్రభాస్ ఫ్యాన్స్ అసెంబుల్ ఇన్ కామెంట్ సెక్షన్ అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ఫిట్నెస్ ట్రైనర్లు అనుకుంటున్నారు. నేను చెప్పిన కంటెంట్కి నువ్వు లైక్ కొట్టరా అని అడగాలి కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి కొట్టండి అంటే దాని మీనింగ్ ఏంటి? నువ్వు ఫిట్నెస్ కంటెంట్ చెప్పట్లేదా, నువ్వే ఒప్పుకున్నట్టు కదా. సో అలాంటి వాళ్ళు కూడా మేము ట్రైనర్లు అని చెప్పి వాళ్ళు కూడా పెడుతుంటారండి. నేను చాలామందిని ట్రాన్స్ఫార్మ్ చేశాను, ఇదిగోండి ఫ్రీగా నా దగ్గర డైట్ తీసుకోముందు ఎలా ఉన్నారు, డైట్ తీసుకున్న తర్వాత ఎలా ఉన్నారని ట్రాన్స్ఫర్మేషన్ ఇమేజెస్ పెడతా ఉంటారు. ఫుడ్ కొంచెం తగ్గించి కొంచెం క్యాలరీస్ తగ్గిస్తే వాడు ఒళ్ళు తగ్గుతుంది. దాన్ని పట్టుకొని నువ్వు ట్రైనర్ అంటే ఎట్లాగా? సో అది వాళ్ళు చూపించేసి అందరి దగ్గర ఫిట్నెస్ ట్రైనింగ్ అని చెప్పేసి డబ్బులు తీసుకొని మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చి లైక్ కొట్టండి, ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి లైక్ కొట్టండి, ఈ తరహా ఎక్కువైపోయింది అనమాట. అండ్ మీరు చూడండి, ఏ ఇద్దరు ఫిట్నెస్ ట్రైనర్లు ఒకటేలాగా చెప్పలేరు. ఎందుకంటే డాక్టర్లు అందరూ కూడా ఒకటే ఎంబీబీఎస్ పుస్తకం చదువుతారు,
కానీ ప్రతి డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ మరి డిఫరెంట్గా ఉంటుంది. ఒకటే బుక్ ఉన్నప్పుడు కూడా ఇన్ని రకాల ట్రీట్మెంట్లు చేస్తున్నప్పుడు ఒక డాక్టర్ చేసింది ఇంకో డాక్టర్లో తప్పు అంటాడు, ఒక డాక్టర్లో సర్జరీ చేస్తే లేదమ్మా అతను రాంగ్ చేశాడు నేను కరెక్ట్ చేస్తానని అతను అంటాడు. ఒక ప్యాటర్న్ ఫాలో అయిన వాళ్ళే ఇలా వింతగా బిహేవ్ చేస్తుంటే న్యూట్రిషన్ కానీ ఫిట్నెస్కి సంబంధించి ఒక బుక్ అంటూ ప్రాపర్గా లేదు. అందుకనే జనాల్ని ఫుట్బాల్ ఆడేసుకుంటున్నారు అందరు కలిసి ఇన్స్టా ఛానల్ పెట్టి కండలున్న ప్రతి ఒక్కడు రియల్ ఎడ్యుకేషన్ నేను ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే భాగంగా వాళ్ళకి స్లోగా చెప్పాలా బోల్డ్గా చెప్పాలా అని ఆలోచించుకుంటూ స్లోగా చెప్పిన మహానుభావులు మధ్యాహ్న సత్యనారాయణ లాంటి వాళ్ళు ఉన్నారు. ఆయన ట్రెండ్ అయిపోయింది. ఆయన ఎవరు ఇప్పుడు ఆయన వీడియో రాగానే అందరూ స్కిప్ కొడుతున్నారు. నేను ఆయన ఆలోచనలు పుణికిపుచ్చుకొని మాస్ వేలో వెళ్ళిపోవాలి, బోల్డ్గా అందరికీ ఈ విషయం చెప్పాలి, అది నువ్వు న్యూట్రిషన్ ఫాలో అవ్వకపోతే నువ్వు చస్తావని వాళ్ళకి గుర్తు చేయడమే నా మెయిన్ ఉద్దేశం అనమాట. అందుకే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం ఇన్స్టా ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టడం జరిగింది. ఓకే, మీరు అన్నట్టే ఫేక్ న్యూట్రిషన్స్ ఫేక్ ఫిట్నెస్ కోచ్లు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎట్లా అండ్ వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవడం ఎట్లా? ఎందుకంటే మీరు అన్నట్టే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారు, గూగుల్ ఒకలాగా చెప్తుంది. సో కామన్ పీపుల్కి అంత నాలెడ్జ్ ఉండదు. సో పర్టికులర్గా ఇది చేయొచ్చా ఇది చేయొద్దా అని. సో ఐడెంటిఫై చేయడం ఎలా ఫేక్ని రియల్ని? సో ఇది బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఫిట్నెస్ న్యూట్రిషన్ ఒక ట్రైనర్ని మీరు ఐడెంటిఫై చేయడానికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయండి. అదేంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అతను చెప్పే విధానాన్ని బట్టి అతనికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మీరు చెప్పేయచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జిమ్కి వెళ్ళారు, ఒక బెస్ట్ ట్రైనర్ మీరు ఐడెంటిఫై చేయాలని మీరు అనుకున్నారనుకోండి, మీరు ఫస్ట్ ఆ ట్రైనర్ యొక్క క్వాలిటీస్ చూడాలంటే ఆ ట్రైనర్కి మెయిన్గా ఒక వెయిట్ని పెంచడం మజిల్ని పెంచడం మాత్రమే తెలుసా, అతనికి క్రానిక్ కిడ్నీ డిసీజుల మీద కానీ సోరియాసిస్ మీద కానీ ఎగ్జిమా మీద కానీ మైగ్రేన్ మీద కానీ అతను ఫ్యాటీ లివర్ సిరోసిస్ ఆఫ్ ది లివర్ గురించి కానీ ఇలా హార్ట్లో స్టంట్లు పడ్డోళ్ళని ఎలాగా వాళ్ళ చేత వర్కౌట్లు చేయించాలని కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళ చేత వర్కౌట్లు ఎలా చేయించాలి, 60 ఏళ్ళ ముసలోళ్ళ చేత ఎలా చేయించాలి, 20 ఏళ్ళ కుర్రోడి చేత ఎలా చేయించాలని క్లియర్గా ట్రైనర్కి తెలిసి ఉండాలి. అవి ఏమీ తెలియవు వాళ్ళకి. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రైనర్లందరికీ తెలుస్తుంది ఏంటి అంటే ఒళ్ళు తగ్గించడం ఎలాగా లేదా ఒళ్ళు పెంచడం ఎలాగా, ఈ రెండే తెలుసు. అసలు మీరు ఒకవేళ కానీ జిమ్కి అని వెళ్తే ఈ 2 విషయాలు తప్ప ట్రైనర్ దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా వాళ్ళు క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి సోరియాసిస్ గురించి ఎగ్జిమా గురించి ఫ్యాటీ లివర్ గురించి మీరు మాట్లాడేప్పుడైనా విన్నారా? మీరు వినరు, ఎందుకంటే దాని మీద వాళ్ళకి నాలెడ్జ్ లేదు కాబట్టి. సో మీకున్న ప్రాబ్లమ్స్ని ఒక వెయిట్ గెయిన్తో పాకుండా మీకున్న ఈ క్రానిక్ డిసీజెస్ని కూడా ఐడెంటిఫై చేసేవాడే ఫస్ట్ బెస్ట్ ట్రైనర్. ఓకే, సో మీరు ఫస్ట్ ఆ నాలెడ్జ్ అతని దగ్గర ఉందో లేదో మీరు అడగాలి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు కూడా మీ సైడ్ మీరు ఏం చేయాలి అంటే ప్రతి మంత్ కూడా మీరు మీ రిపోర్ట్ని తీసుకుని వచ్చి జిమ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ని మీకు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ని పక్కన కూర్చోబెట్టి నువ్వు నాకు 1 మంత్ నుంచి ట్రైనింగ్ ఇస్తున్నావు, నా బాడీలో ఇంత తగ్గింది, నా బిఎంఆర్ ఇంతకు వచ్చింది, నా మజిల్ ఇంత పెరిగింది, నీ దగ్గర రాకముందు నా కిడ్నీ ఇష్యూలు ఇన్ని ఉన్నాయి, అవి ఇంతకి రెక్టిఫై అయిపోయినాయి, నాకు ఫ్యాటీ లివర్ ఉంది అది రెక్టిఫై అయిపోయింది, నాకు సోరియాసిస్ ఉంది అది కొంత రెక్టిఫై అయిపోయింది, లేదా అవి పెరిగింది అనుకో ఎందుకు పెరిగింది, నువ్వు డైట్లో ఏం తేడా చేసినావు అని చెప్పేసి మీరు క్వశ్చన్ చేయాలి మీ సైడ్ నుంచి కూడా. అప్పుడే ద రియల్ ట్రైనర్ అనేవాడు బయటకు వస్తాడు. ఇవన్నీ నాతో కాదండి నేను వెయిట్ ఒకటే తగ్గిస్తాను లేకపోతే వెయిట్ ఒకటే పెంచుతాను అనుకుంటే వాడికి దండం పెట్టి మీ పక్కకు వచ్చేయచ్చు. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు. వాడు అదే జిమ్లో 2-3 సంవత్సరాలు ప్రీ వర్కౌట్లు పోస్ట్ వర్కౌట్లు తాగి లైట్గా మజిల్ పెంచిన వెంటనే వాడు అక్కడ ట్రైనర్ అయిపోయాడు. ఒక బ్లాక్ టీషర్ట్ ఒకటి వేసుకుని ఐఎమ్ ద కోచ్ అని చెప్పేసి. అండ్ 2 మీరు జిమ్లో ఉన్న ట్రైనర్ని ఎప్పుడు కూడా మీరు చాలామంది చూడండి ట్రైనర్లోకి 2-3 పక్కన కలిసేసి ఒక అందమైన అమ్మాయి మంచి అవుట్ఫిట్ వేసుకొని వర్కౌట్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి థైస్ని చూసి ఆ అమ్మాయి బ్రెస్ట్ని చూసి ట్రైనర్లు కమెంట్ చేసుకుంటూ ఉంటారు, సైకిల్ చేసుకుంటూ ఉంటారు, చూడరా మా ఎలా ఉందిరా, దాన్ని నువ్వు పడేయమంటే నన్ను పడేయమంటారు, వాళ్ళ కాంపిటీషన్స్ పెట్టుకుంటారు. సో మీ ట్రైనర్కి ఇలాంటి లక్షణాలు ఉంటాయి, ఇమ్మీడియట్గా అతను మీరు స్కిప్ చేసి బెటర్ ట్రైనర్ మీరు చూసుకోవాలి. ఎందుకు ఒరిజినల్ ట్రైనర్ కాదన్నట్టు ఇంకా గురువు అనే ప్లేస్లో అతని అర్హత లేదు కదండి. ఇప్పుడు అలాంటి వ్యక్తి దగ్గర మీ చెల్లినో లేకపోతే మన సిస్టర్నో అంటే మన అక్కనో ఎవరినో ఒకరు తీసుకొని ట్రైనింగ్ ఇవ్వమని అంటే అతను మాత్రం వాళ్ళు ఎందుకు వదులుతాడు? వదలదు కదా. సో అందుకని అండ్ మీ ట్రైనర్ మీతో పాటు వచ్చి సిగరెట్ తాగటం, మీతో పాటు December 31st నైట్ వచ్చి మందు తాగటం, మీతో పాటు బయటకు వచ్చి బజ్జీలు పునుగులు లాంటివి తింటున్నాడు అనుకోండి, అది కూడా ట్రైనర్కి కావాల్సిన లక్షణం కాదు. మీరు వదిలేయాలి. ఎందుకంటే అతని బాడీని అతను కంట్రోల్ చేసుకోలేని వాడు, అతను నమ్మి మీ బాడీని మీరు అతని చేతిలో పెడితే మీరు మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తాడు అతను? సో ఇది కూడా బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అనమాట ట్రైనర్ని. ఇవన్నీ మీరు చూసిన తర్వాతనే మీకు జిమ్కి వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ట్రైనర్ ఖాళీగా ఉంటే వాళ్ళు మీకు అసైన్ చేస్తారు, కానీ మీరు అలా చేయనీయకూడదు.
మీరు డెమో సెక్షన్ తీసుకోవాలి. ఒక 3-4 రోజులు ప్రతి ట్రైనర్ దగ్గర 2 డేస్ స్పెండ్ చేయండి. జిమ్లో ఉన్న అన్ని ట్రైనర్ల దగ్గర మీరు స్పెండ్ చేసి బెస్ట్ ట్రైనర్ మీరు ఐడెంటిఫై చేసి అతని దగ్గర మాత్రమే నేను ట్రైనింగ్ తీసుకుంటాను మీరు చెప్పాలి. వాళ్ళు డిఫాల్ట్గా ట్రైనర్ని అసైన్ చేస్తారు. వాడిని మీరు తీసుకున్నారంటే మాత్రం మీ మీ బాడీ వాడి చేతిలో పెడితే మీ జీవితం బుగ్గిపాలు అవుతుంది. మీరు అన్నట్టే సిగరెట్ని కంట్రోల్ చేసుకోకపోవడం అన్న టాపిక్ వస్తే, సిగరెట్ని చాలామంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ కంట్రోల్ చేసుకోలేరు. బాయ్స్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, గర్ల్స్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి సిగరెట్ తాగడం వల్ల, అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్, బాడీ హెల్త్, సెక్స్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది సిగరెట్ వల్ల? ఇక్కడ బేసిక్ సైన్స్ ఏంటంటే యూజువల్గా మనకి సిగరెట్ తాగినప్పుడు అది లంగ్స్లోకి వెళ్తుంది, అది అందరికీ తెలుసు. లంగ్స్లోకి వెళ్ళిన సిగరెట్ పొగ అక్కడి నుంచి ఏం జరుగుద్ది అనేది ఇక్కడ మ్యాటర్. ఫస్ట్ లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి, ఇది అందరికీ తెలుసు. మనకు ముఖేష్ యాడ్ చూసినోడు కూడా తెలుసు అనమాట థియేటర్లో. మీకు బాడీ అంతా ఆక్సిజన్ సప్లై చేయాల్సిన లంగ్స్ అయినప్పుడు, లంగ్స్ ఖరాబ్ అయినప్పుడు బాడీలో ఉన్న మిగతా ఆర్గాన్స్కి, ప్యాంక్రియాస్ కానీ, కిడ్నీకి కానీ, లివర్ కానీ, నీ బ్రెయిన్కి కానీ, నీ నర్వస్ సిస్టమ్ కానీ, నీ జాయింట్స్కి కానీ ఆక్సిజన్ ఎక్కడి నుంచి అందుతుంది? ఎందుకంటే ఆక్సిజన్ సప్లై చేసే మీ ఊపిరితిత్తులు ఏదైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అయిపోయినాయి కదా. బాడీ అంతటికి ఆక్సిజన్ సప్లై జరగదు కదా. ఆక్సిజన్ సప్లై జరగకపోతే మిగతా ఆర్గన్స్ అన్ని ఎలా బతుకుతాయి అనుకుంటారు? దెబ్బకి సచ్చూరుకుంటాయి అవన్నీ. అందుకనే మీరు అనుకోవచ్చు, మీరు సిగరెట్ తాగితే లంగ్స్ ఒక్కటే పోతే అని మీరు అనుకుంటారు. కరెక్టే, లంగ్స్ ఒక్కటే పోతే. కానీ సిగరెట్ తాగటం వల్ల లంగ్స్ పోతే, లంగ్స్ ఆక్సిజన్ సప్లై చేయటం వల్ల లంగ్స్ అనేది ఆక్సిజన్ సప్లై చేయకపోవడం వల్ల గుండు కూడా అయిపోద్దిగా, మరి గుండెపోటు కూడా వస్తుంది. లంగ్స్ అనేది ఆక్సిజన్ సప్లై చేయకపోతే ప్యాంక్రియాస్కి మరి అది ఇన్సులిన్ సెక్రెట్ చేయాలి కదా, అప్పుడు ఇన్సులిన్ ప్రొడక్షన్ కూడా అయిపోద్ది. మరి బ్లడ్ని ఫిల్టర్ చేయాల్సింది కిడ్నీలే కదా, మరి ఆక్సిజన్ సప్లై జరగకపోతే కిడ్నీలు బ్లడ్ని ఎందుకు ఫిల్టర్ చేస్తాయి? మరి కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోతాయి. మీ బాడీలో యాసిడ్స్ అన్నింటి కంట్రోల్ చేయాల్సింది లివర్ అయినప్పుడు, లివర్కి ఆక్సిజన్ సప్లై జరగకపోతే లివర్ ఎందుకు పనిచేసిద్ది? లివర్ కూడా పోయిద్ది. సో సిగరెట్ తాగితే ఓన్లీ లంగ్స్ ఒక్కటే పోతాయని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. సిగరెట్ తాగితే లంగ్స్తో పాటు మీ ఎంటైర్ ఆర్గన్స్ అన్నీ పోతాయి, మీకు అన్నీ బిస్కెట్ అవుతాయి. అండ్ రెండోది, మీ సెక్సువల్ డ్రైవ్ అంటే ఏంటి? యూజువల్గా మనకి నార్మల్గా మనకున్న పీనస్ ఏదైతే ఇనీషియల్గా ఒక 2 నుంచి ఒక 2 నుంచి 3 సెంటీమీటర్ ఉంటుంది. అది ఎరెక్ట్ అయినప్పుడు 8 to 9 ఇంచెస్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఇనీషియల్గా 2 to 3 ఇంచెస్ ఉంటే 8 to 9 ఇంచెస్కి పెరుగుతుంది. అది పెరగాలంటే ఏంటి దాని మీనింగ్? అందులోకి బ్లడ్ ఫ్లో అనేది జరగాలి. ఈ బ్లడ్ ఫ్లోతో పాటు నీకు ఆక్సిజన్ కూడా సప్లై అవుతుంది. సో ఇప్పుడు లంగ్స్ పాడైపోయినాయి, అందులోకి ఆక్సిజన్ అనేది సప్లై అవ్వదు. సో అప్పుడు నీకు ఎరెక్షన్ కూడా రాదు కదా. సో సిగరెట్ తాగే ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి, మీరు త్వరలో ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. అదేంటంటే మీరు సంసారానికి పనికి రాకుండా పోబోతున్నారు. ఓకే. అండ్ అమ్మాయిలు కూడా అంతేనండి, వాళ్ళు కూడా. ఇది చాలామంది ఫిట్నెస్ కోచ్లు కానీ డాక్టర్స్ కానీ చెప్తారు, సెక్స్ లైఫ్కి పనికి రాకుండా పోతారు. వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ద ప్రూఫ్? అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఏంటి ప్రూఫ్ అని. అంటే సిగరెట్లు తాగటం వల్ల సెక్స్ లైఫ్ ఎఫెక్ట్ అవుతుందన్నది నిజమన్న దానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి అంటే మనం ఇప్పుడు వాళ్ళ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్కులు ఇవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదండి. ఒకటే ప్రూఫ్, 1 సంవత్సరం పాటు మీరు అసలు సిగరెట్ని కానీ మందు కానీ మీరు టచ్ చేయకుండా ఉండండి. మీరు ఆ సంవత్సరంలో ఎన్నిసార్లు ఎఫెక్టివ్గా సెక్స్ చేయగలిగారో మీరు ఒకసారి చూసుకోండి. 1 సంవత్సరం పాటు రోజుకి ఒక 2 నుంచి 3 సిగరెట్లు మీరు తాగండి. సంవత్సరం డైలీ తాగండి, ఒక్క రోజు కూడా మీరు మిస్ చేయడానికి వీల్లేదు. తాగండి. అప్పుడు మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఓకే. ఇంతకుముందు లాస్ట్ 1 ఇయర్లో మీరున్నంత ఎఫెక్టివ్గా ఎక్కువసేపు మీరు శృంగారం చేసినట్టు ఈ సిగరెట్ తాగుతున్న 1 ఇయర్లో మీ దగ్గర నుంచి అవుట్పుట్ లేదని చెప్పేసి చాలా బోల్ట్గా ఆవిడ ఫీడ్బ్యాక్ మీకు ఇస్తుంది. ఇంతకన్నా బిగ్గెస్ట్ ప్రూఫ్ మనం ఎక్కడి నుంచి తీసుకురావాల? మన పార్ట్నర్ ఇచ్చే ఫీడ్బ్యాకే మనకి ఇంపార్టెంట్. ఇక్కడ వాళ్ళ హెల్త్ ఆర్గనైజేషన్లో ఇచ్చే ఫీడ్బ్యాక్ కాదు మనకు కావాల్సింది. ఓకే. సో ఇప్పుడు ప్రోటీన్స్ దగ్గరకు వస్తే, మార్కెట్లో టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి. ప్రోటీన్ తీసుకోవడం వల్ల లివర్కి ఎఫెక్ట్ అవుతుంది అని అంటారు. లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ, కొన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, దాని గురించి ఏం చెప్తారు మీరు? యూజువల్గా ప్రోటీన్స్ అనేది మనకు బాడీలో లివర్ని, కిడ్నీని ఎఫెక్ట్ చేస్తాయి అంటే ఎంత ప్రోటీన్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. అండ్ ఇప్పుడు నేను తీసుకున్న ప్రోటీను, వేరే పర్సన్ తీసుకున్న ప్రోటీను ఎంత ఎఫెక్ట్ చేస్తుందని మీరు చూడాలండి. ఇద్దరు ఫిజికల్ యాక్టివిటీ కూడా మనం మెజర్ చేయాలి. ఇప్పుడు అతను రోజుకు 100 గ్రాములు తీసుకొని, నేను 100 గ్రాములు తీసుకొని నేను వర్కౌట్ చేసి అతను వర్కౌట్ చేయట్లేదు అనుకోండి, మీరు అనుకున్న ఆన్సర్ కరెక్ట్. అతని బాడీ కిడ్నీని, లివర్ని, అన్ని బాడీ పార్ట్ని అది డ్యామేజ్ చేసిద్ది.
కానీ నేను వర్కౌట్ చేసుకుంటూ నేను 4 లీటర్ నీళ్లు తాగుతూ నేను ప్రాపర్గా స్లీప్ సైకిల్లో కనుక నేను మెయింటైన్ చేశానంటే 6 అవర్స్ డీప్ స్లీప్ కనుక నేను మెయింటైన్ చేస్తే సేమ్ అదే 100 గ్రాముల ప్రోటీన్ నన్ను ఏమీ చేయలేదు. బట్ అతను 100 గ్రాముల ప్రోటీన్ తీసుకొని నెట్ఫ్లిక్స్లో వెబ్ సిరీస్ చూస్తున్నాడు, లేదా సాఫ్ట్వేర్ కంపెనీలో సిస్టమ్ ముందు కూర్చొని నొక్కుతా కూర్చున్నాడు, అతనికి ఎఫెక్ట్ చేసిద్ది. ఎందుకంటే ఆ ప్రోటీన్ లోపలికి వెళ్ళి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కాదు, ఎమినో యాసిడ్స్ కావాలి, 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ కావాలి. సో ఈ బ్రేక్ డౌన్ అంతా జరగాలి. ఆ 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అనేది మీ మజిల్ ప్యూర్గా ప్రాపర్గా అబ్జర్వ్ చేసుకోవాలంటే మీకు వర్కౌట్ కావాలి. ఈ వర్కౌట్ లేకుండా మీరు కనుక ప్రోటీన్లు నేను తింటాను, 100 గ్రాములు తింటాను, 120 గ్రాములు తింటానంటే త్వరలో మీరు గుడ్ న్యూస్ అనబోతున్నారు, మీ కిడ్నీలు పాడవబోతున్నాయి. సో అందుకని ప్రోటీన్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంటుంది. అతని ఫిజికల్ యాక్టివిటీని బట్టి అతను ఎఫెక్ట్ చేస్తుందా, ప్రోటీన్ అతను ఎఫెక్ట్ చేయలేదనే ఉంటుంది. అండ్ రెండోది, నేను వర్కౌట్ చేసినంత మాత్రాన నా కెపాసిటీకి మించి ప్రోటీను, ఇప్పుడు నేను వర్కౌట్ 1 అవర్ చేశాను అనుకోండి, నేను ఒక 100 గ్రాములు తిన్నాను, బట్ ఎవడో చెప్తే ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల నాకు 6 ప్యాక్ త్వరగా వచ్చిద్దని నాకు చెప్పి, చాలా రిప్డ్ బాడీ వచ్చింది, చాలా స్ట్రెడెడ్ ఫిజిక్ నాకు వచ్చిద్దని ఎవడో చెప్పి నేను 150 గ్రామ్స్కి ఇంక్రీజ్ చేశాను అనుకోండి, నేను ఈవెన్ దో 1 అవర్ వర్కౌట్ చేసినా నా కిడ్నీలు కూడా పోతాయి. ఓకే. సో ప్రోటీన్ ఇంటేక్ వల్ల, ఎక్కువ ఇంటేక్ వల్ల వితౌట్ వర్కౌట్ లివర్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ప్రోటీన్ న్యాచురల్ సోర్స్ బెస్టా, పౌడర్స్లో ఇప్పుడు వే ప్రోటీన్ కానీ స్టిరాయిడ్స్ కానీ అట్లా వస్తుంది, ఆ త్రూ బెస్టా? ఎందుకంటే ఒక జిమ్కి వెళ్ళగానే ఒకడు బక్క ఉన్నాడు అనుకో, జిమ్ కోచ్ సజెస్ట్ చేసేస్తారు, అరే స్టిరాయిడ్స్ తీసుకోరా భయ్ నువ్వు, లేదంటే పౌడర్ తీసుకో, 1 మంత్లో అయిపోతావు, 2 మంత్స్లో అయిపోతావు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా ప్రోటీన్ అనేది మనకి పౌడర్ ఫామ్లో కాకుండా మెయిన్గా మనకి ఫుడ్ సోర్సెస్ నుంచి తీసుకోవాలి. ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ అనేది జస్ట్ సప్లిమెంట్ అనేది సప్లిమెంటరీ లాంటిది, మెయిన్ కోర్స్ వచ్చేసి ఫుడ్ లాంటిది. ఇప్పుడు మనం యూజువల్గా మనం మార్చిలో ఎగ్జామ్స్ రాస్తాం, అది తప్పితే సెప్టెంబర్లో సప్లిమెంటరీ రాస్తాం. మార్చిలో పొరపాటు తప్పితే రాయడానికి ముందే సప్లిమెంటరీ ఎగ్జామ్స్. సప్లిమెంటరీ ఉంది కదా అని చెప్పేసి కావాలని నేను మార్చిలో నేను తప్పుతానంటే వాడిని మించిన ఇంటెలిజెంట్ ఇంకెవడూ లేడు. సేమ్ అట్లానే నీ దగ్గర ఫుడ్ సోర్సెస్ లేనప్పుడు మాత్రమే నువ్వు ప్రోటీన్ అనేది ఒక మీల్ రీప్లేస్మెంట్ కింద యూస్ చేసుకోవాలి. అంతేకాకుండా నీ దగ్గర ఇంట్లో తినడానికి గుడ్లు ఉన్నాయి, తినడానికి చికెన్ ఉంది, తినడానికి ఫిష్ ఉంది, పన్నీర్ ఉంది, టోఫు ఉంది, మిల్ మేకర్ ఉంది, ఇన్ని ఆప్షన్స్ నువ్వు ఇంట్లో పెట్టుకొని కూడా నాకేదో టైం అయిపోతుంది సినిమాకి, నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక వే ప్రోటీన్ తీసుకొని షేక్ ఇలాగా ఊపేసుకొని మీరు తాగేసిపోతానంటే అది కుదరదు. ఎందుకంటే మీరు మార్చ్ ఎగ్జామ్ని ఉండగా కూడా మీరు సెప్టెంబర్లో ఉన్న సప్లిమెంటరీ మీరు ప్రిఫర్ చేశారు. సో అందుకని మీరు అక్కడ హాస్టల్స్లో ఉన్నప్పుడు, హాస్టల్లో పెట్టే ఫుడ్ మీకు బాగోలేనప్పుడు, లేదా మీరు ట్రావెలింగ్లో ఉన్నప్పుడు అక్కడ మీకు ఫుడ్ దొరకనప్పుడు ఆ టైంలో ఎమర్జెన్సీగా బ్రహ్మాస్త్రం కింద సప్లిమెంటరీ బయట తీయండి. ఓకే. అప్పుడు తీసుకున్నప్పుడు కూడా ఈ పౌడర్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? నేను చాలా వరకు విన్నది లివర్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఆ ప్రోటీన్ పౌడర్ వల్ల. లేదండి, యాక్చువల్గా ప్రోటీన్ అనేది ప్యూర్ మిల్క్ బేస్డ్ అండి. మనకి పాలల్లో ఉన్న పన్నీర్ని మనం సపరేట్ చేయగా మిగిలిన వాటర్ ఏదైతే ఉందో దాన్ని వే అంటారు. దాన్ని కొంచెం ప్రాసెస్ చేసి స్టెరిలైజ్ చేసి మనకి వే ప్రోటీన్ తయారు చేస్తారు. మనకి పాలు తాగితే ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అంటే కాదు. సేమ్ అలానే వే ప్రోటీన్ వల్ల కూడా మనకు పెద్ద ఎఫెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఎఫెక్ట్ ఎక్కడ ఉందిరా అంటే, మార్కెట్లో దొరికే బ్రాండ్ మీకు ఒరిజినల్ క్వాలిటీ బ్రాండ్ మీకు దొరకకపోతే అందులో చాలామంది ఏం చేస్తారంటే పైన వే కలుపుతారండి, కింద సోయా ప్రోటీన్ కలుపుతారు. ఎందుకంటే చీప్ క్వాలిటీ ఉంటుందని చెప్పేసి, అంటే తక్కువ ప్రైస్లో వచ్చిందని చెప్పేసి కింద కలుపుతారు. మనం ఏం చేస్తామంటే పైన చూస్తామండి, డబ్బా ఇంటికి వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేస్తాం, షాప్లో ఓపెన్ చేయలేం కదా, పైన మనకి వే ప్రోటీన్ కనపడుతుంది, సగం తవ్విన వెంటనే కింద అంతా సోయా ఉంటుంది అనమాట. కలర్ డిఫరెన్స్ మనకు కనపడుతుంది. సో అందుకని చెప్పేసి మీరు కొంచెం బిగ్ సెల్లర్ దగ్గర నుంచి ఆథెంటిక్ బ్రాండ్ ఎవరైతే సప్లై చేస్తారో పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్కి మెసేజ్ పెడితే నాకు రెస్పాండ్ అక్నాలజ్మెంట్ వస్తుంది. ఇవన్నీ ట్రాప్లు అనమాట. అవి పంపించేది ఎవడండి? ఆ కంపెనీ వాడే పంపిస్తాడు. ఏంటి దాంట్లో లేదా వాళ్ళు వెళ్తే ఆర్గనైజేషన్ మెసేజ్ వెళ్తే వాడు ఏమైనా వెరిఫై చేసి పెడుతున్నాడు మీకు ఏమన్నా? అవన్నీ జరగవు. సో మీకు మార్కెట్లో ప్యూర్ తేనె దొరకాలన్నా, మార్కెట్లో ప్యూర్ సప్లిమెంట్ దొరకాలన్నా చేసే మ్యానుఫ్యాక్చర్ మంచోడైతేనే దొరుకుతుంది తప్ప పైన ఉన్న కోడ్ని బేస్ చేసుకుని నేను ఆథెంటిసిటీ ఉందా లేదని కనుక్కోవటం అంటే మీకు అట్లా దొరకదు. ఇంటి ముందుకే వచ్చి తేనె తీసుకొని తేనె ఇంటి ముందే పిండిస్తున్నాడు అంటే అందులో బెల్లం పాకంలో నానబెట్టిన తేనె తింటే మీ ఇంటి ముందు వచ్చి పిండిన కింద తేనె కారుతుంది, మరి మీ ముందే తీస్తున్నాడు అది. సో
ఇచ్చే పర్సన్ మంచోడైతేనే మీకు మంచి క్వాలిటీ దొరికిద్ది. ఓకే. ఇక్కడ నేను బ్రాండ్ పేర్లు నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. మీకు కావాలని కూడా నా ఛానల్కి వచ్చి పింగ్ చేసుకోవచ్చు, నేను అక్కడ చెప్తాను మీకు. సో బట్ ప్రోటీన్ పౌడర్ అనేది మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అన్లెస్ అండ్ అంటిల్ మీరు కనుక డూప్లికేట్ బ్రాండ్ వాడితే అప్పుడు ఖచ్చితంగా రాసి పెట్టుకుని కిడ్నీలు అనేవి పోతాయి. ఓకే. మీరు ఒరిజినల్ క్వాలిటీ మాత్రం వాడితే మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ప్రోటీన్ పౌడర్ మీరు తీసుకోవాలంటే తిని ఊరికే నెట్ఫ్లిక్స్లో సిరీస్లు చూడొద్దు, అట్ట పనిచేయదు అది. మీరు ప్రోటీన్ పౌడర్ తీసుకున్నప్పుడు మీ మజిల్ దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలంటే మీ బాడీలో వేడి క్రియేట్ కావాలి. వేడి క్రియేట్ కావాలంటే మీరు ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ చేసినాకో లేకపోతే చేయకముందో తాగండి, తర్వాత ఎక్సర్సైజ్ చేయండి. అప్పుడే మీకు ప్రాపర్గా ప్రోటీన్ అబ్జర్వ్ అవుతుంది. ఊరక ఒక షేకర్లో పోసుకొని 200 ml వాటర్ వేసుకుంటా 250 వేసుకుంటాను మెజర్మెంట్ సైంటిస్ట్ లాగా బిహేవ్ చేసి తాగేసి ఊరకు కూర్చున్నారనుకోండి, ఆ ప్రోటీన్ పౌడర్ వల్ల మీకు దమ్మిడి కూడా ఆదాయం ఉండదు, మీకు రిజల్ట్ రాదు. ఎక్సర్సైజ్ చేసిన వాడికే ప్రోటీన్ పౌడర్ వల్ల రిజల్ట్లు కనబడతాయి. ఊరక తాగి ఆఫీస్కి పోయేవాడికి మాత్రం ప్రోటీన్ పౌడర్ దానంత దండగం ఇంకోటి లేదు. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడున్న జనరేషన్లో డైట్ అని చెప్పి ఫ్రూట్ సలాడ్ డైట్ పైన ఉంటున్నారు, లేదంటే వాటర్ డైట్ పైన ఉంటున్నారు. రీసెంట్గా ఒక న్యూస్ చూసినాను, ఆమె హెవీ వాటర్ తీసుకోవడం వల్ల హాస్పిటలైజ్డ్ అయ్యిందంట ఒక అమ్మాయి, ఎక్కువ వాటర్ ఇంటేక్ చేయడం వల్ల. దాని గురించి ఏం చెప్తారు? యూజువల్గా అక్కడ 2 things అండి. ఓన్లీ ఆవిడ వాటర్ తాగేసి వెళ్ళిందా, వాటర్ తాగకుండా వాటర్ ఎక్కువ తాగేసి ఆవిడ కంప్లీట్గా ఫుడ్డే బంద్ చేసింది అనుకోండి, అసలు ఒక 15 రోజులు 20 రోజుల పాటు అసలు ఫుడ్డే తీసుకోకుండా ఓన్లీ వాటర్ తాగింది అనుకోండి, అప్పుడు కూడా హాస్పిటలైజ్కి వెళ్తారు. ప్రాబ్లం వాటర్ తాగటం వల్ల వచ్చిందా? కాదు, ఫుడ్ అసలు తినకపోవడం వల్ల వచ్చింది. సేమ్ అదేవిధంగా మనకి కిడ్నీ ఇష్యూస్ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్ ఏ టైం లీటర్ నీళ్ళు తాగకూడదు. వాళ్ళు ఏంట్రా అంటే వాళ్ళకి ఒక 45 minutesకు లేకపోతే 1 hourకు ఒక గ్లాస్ నీళ్ళు అనేది ప్రిఫర్ చేయాలి. అది కూడా ఎలాగా అంటే ఎట్ ఏ టైం తాగితే కిడ్నీ మీద లోడ్ పడుతుంది కాబట్టి సిప్ చేసుకుంటూ తాగమని చెప్తారు. అంటే ఒక గ్లాస్ వచ్చేసి ఒక 20 నిమిషాలు తాగండి అని చెప్తారు. ఏ కిడ్నీ లాంటి ఇష్యూస్ లేని వాళ్ళు డైరెక్ట్ ఒక గ్లాసు 2 గ్లాసులు తాగేయచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. మీరు ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగాలనుకున్నప్పుడు మాత్రం మీకు ఎప్పుడైతే మోషన్ కావాలి నాకు ఇప్పుడు అని మీరు అనుకుంటే 1 లీటర్ నీళ్ళు మీరు ఎట్ ఏ టైం తాగొచ్చు. లీటర్ నీళ్ళు ఎట్ ఏ టైం తాగితే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే రావు. ఎందుకంటే మీకు లివింగ్ ఎగ్జాంపుల్ మీకు మంతెన సత్యనారాయణ ఉన్నాడు, 30 ఏళ్ళ నుంచి ఉన్నాడు, మీకు చెప్తాను ఆయన పాటిస్తున్నాడు, ఆయనకి ఎలాంటి గట్ ఇష్యూస్ లేవు, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక పర్సన్కి ఎర్లీ మార్నింగ్ నీళ్ళు తాగుతున్నాడు అండి, నీళ్ళు తాగడం వల్ల ఇష్యూ వచ్చిందని అంటారు. ఆ ఇష్యూ నిజంగా ఆ పర్సన్కి నీళ్లు తాగడం వల్ల ఇష్యూ వచ్చిందని ఎవరు మెజర్ చేస్తారు? వాడు తిన్న బజ్జీల వల్ల, పునుగుల వల్ల, పేస్ట్రీల వల్ల, వాడు తిన్న బిర్యానీల వల్ల, వాడు తాగిన కోకు వల్ల, సిగరెట్ వల్ల, మందు వల్ల, వాడు నైట్ అవుట్లు చేయటం వల్ల, వాడు విపరీతమైన స్ట్రీట్ ఫుడ్లు తినటం వల్ల, వాడు గుట్కాలు పాన్పరాకులు లేకపోతే హొక్కాలు కొట్టడం ఏదో చేస్తుంటాడండి. ఇవన్నీ కాకుండా ఓన్లీ వాటర్ మీద నింద ఎలా వేస్తారు? సో ఇవన్నీ మన పరిగణలోకి తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు డైట్ దగ్గరకు వస్తే సలాడ్ డైట్ అంటున్నారు, ఫ్రూట్ సలాడ్, వెజిటేబుల్ డైట్ అంటున్నారు, జ్యూసెస్ డైట్ అంటున్నారు. సో వీటిపైనే డిపెండ్ అయ్యి ఉంటున్నారు. రైస్ ఫుడ్ మొత్తమే ఆపేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇమీడియట్గా కనిపిస్తుందా లేకపోతే ఫ్యూచర్లో కనిపిస్తుందా? సో మనకి బేసిక్గా ఒక 2 పర్సన్సే మనం డైట్ చేసిన వ్యక్తుల దగ్గర నుంచి కొంతమంది ఫీడ్బ్యాక్లు వింటూ ఉంటాం. ఏంటి అంటే కొంతమందిని చూస్తేనేమో అబ్బా నువ్వు డైట్ చేస్తే చాలా బాగున్నావు, ఇప్పుడు నువ్వు ఇలానే ఉండు, చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, అప్పుడు కన్నా ఇప్పుడే నువ్వు అందంగా ఉన్నావు అంటావు. లేక మన హీరోలు కానీ మనం చూస్తే వాళ్ళు ఇప్పుడు చాలా బాగున్నారని మనకు అనిపించింది. కానీ మన పక్కన ఉన్న ఫ్రెండ్స్ మాత్రం డైట్లు చేశారంటే మాత్రం ఏం బాగున్నాడు రా, వీడు ఎయిడ్స్ పేషెంట్ ఉన్నట్టున్నాడు, తగ్గిపోయి ఇంత ముందే బాగున్నాడు అని అంటాడు. మరి ఎందుకు హీరోలు హీరోయిన్లు సీరియల్ యాక్టర్లు తగ్గినప్పుడు అందంగా ఎందుకు ఉంటున్నారు, మన తోటి ఫ్రెండ్స్ మన కొలీగ్స్ మన ఇంట్లో వాళ్ళు తగ్గినప్పుడు ఎందుకు క్యాన్సర్ పేషెంట్లు ఎయిడ్స్ పేషెంట్ లాగా ఎందుకు తయారవుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ నువ్వు డైట్ చేసే ప్రాసెస్లో నువ్వు ఏమేమి తిన్న దాని మీద నువ్వు హీరోలాగా ఉన్నావని అనాలా లేకపోతే క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నావా అన్న స్టేట్మెంట్ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏంటంటే డైట్ చేసేటప్పుడు హీరోయిన్లు డైట్లు చేసేటప్పుడు వాళ్ళు ప్రాపర్గా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఎంత తినాలి, ప్రోటీన్ ఎంత తినాలి, ఫ్యాట్ ఎంత తినాలి, ఫైబర్ ఎంత తినాలి అనేది ఒక రేషియో ఒక మెజర్మెంట్ వేసుకుంటారు. కానీ నువ్వేం చేస్తావు డైట్ చేయాలని చెప్పేసి నీ ఫార్ములా ఎలా ఉంటుందంటే దిక్కుమాలిన ఫార్ములా, తిండి తగ్గిస్తే ఒళ్ళు తగ్గుద్ది నీ ఫార్ములా. అందుకే నువ్వేం చేస్తావు, ఉదయాన్నే 4 ఇడ్లీ తినే దగ్గర 2 ఇడ్లీ తింటావు, 2 కప్పులు రైస్ తినే దగ్గర 1 కప్పే రైసే తింటావు, అందులోనే కూరన్నం పెరుగన్నం 2 కలుపుకుంటావు. ఈవినింగ్ 4 చపాతీలు తినే దగ్గర 1.5 చపాతీ తింటావు. నీది ఈ ఫార్ములా. అందుకే నువ్వు తగ్గితే ఎయిడ్స్ పేషెంట్ లాగా ఉంటావు.
కానీ వాళ్ళ ఫార్ములా ఏంటి, మార్నింగ్ 25 గ్రామ్స్ ప్రోటీన్ తినాలి, 10 గ్రామ్స్ హెల్దీ ఫ్యాట్ తీసుకోవాలి, ఒక 30 గ్రామ్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు తీసుకోవాలి, ఒక 5 గ్రామ్స్ ఫైబర్ తీసుకోవాలి. ఇది వాళ్ళ రేషియో. అందుకే వాళ్ళు అందంగా ఉంటారు తగ్గితే. నువ్వు పేషెంట్ లాగా ఉండవు ఎందుకు తగ్గితే. నీది బిఎంఆర్ పడిపోతుంది, నీది వెయిట్ లాస్ కాదు, నీ బిఎంఆర్ పడిపోతుంది. నువ్వు ఒక 10-15 కిలోలు ఈ నీ దిక్కుమాల స్ట్రాటజీతో నువ్వు కన్నా తగ్గితే ఆఫ్టర్ దట్ నీకు ఏం జరిగిద్ది అంటే నువ్వు 2-3 ఇడ్లీలు తింటేనే నువ్వు పెరిగేస్తావు. ఇంకా నువ్వు ఎక్కువ తినాల్సిన అవసరంలే, ఎందుకంటే నీ బిఎంఆర్ 500 క్యాలరీలకి వచ్చేసి ఉంటుంది. కానీ వాళ్ళు 1200-1300 క్యాలరీలు తింటే కానీ వాళ్ళు పెరగరు. ఎందుకు పెరగరంటే వాళ్ళ స్ట్రాటజీ వేరు, నీ స్ట్రాటజీ వేరు. వాళ్ళ స్ట్రాటజీ కనిపెట్టింది న్యూట్రిషనిస్టులు, నీ స్ట్రాటజీ కనిపెట్టింది చాట్ జీపీటీ. అందుకనే వెయిట్ లాస్ మీరు చాట్ జీపీటీని ఇలాంటి డైట్లు అడగకూడదండి, అది ఇంకా అంత ట్రైన్ అవ్వలేదు మీరు. నేనే చాలాసార్లు ట్రై చేశాను. చాట్ జీపీటీలో నాకు ఒళ్ళు తగ్గించుకోవాలి, వెయిట్ లాస్ కొంత ఇవ్వండి అని చెప్పేసి నేను అడిగితే అది నాకు ఇచ్చిందంటే నేను మళ్ళీ రివర్స్ క్వశ్చన్ వేసేదాన్ని. ప్రోటీన్ లేదు, ఇందులో ఫైబర్ లేదు పెద్దగా, మరి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ లేదు, హెల్దీ ఫ్యాట్ లేదు, ఏం డైట్ నువ్వు ఇచ్చిందంటే సారీ నేను మళ్ళీ మాడిఫై చేసిస్తాను అంది. నాకు తెలుసు కాబట్టి నేను అడగగలిగా. తెలియనోడైతే ఏం చేస్తాడు, అదే డైట్ తీసుకుని ఫాలో అవుతాడు. తర్వాత చాట్ జీపీటీ కనిపెట్టిన సాల్మా ఆల్ట్మన్ ఎవరైతే ఉన్నారో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు, దీనికి తీసుకోడు కదా. సో అందుకని మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ప్రాపర్గా ప్రోటీను, ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ అండ్ మీరు ఫైబరు, మీ వర్కౌట్ ఎంతసేపు చేయాలి, మీ వాటర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి అనేది మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని బ్లైండ్గా మార్నింగ్ ఫ్రూట్స్ తింటా, మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటా, లేకపోతే నైట్ ఫ్రూట్స్ తింటా, ఇలాంటి డైట్లు మీరు ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే అలాంటి డైట్ల వల్ల మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు, కానీ అందంగా వెయిట్ లాస్ కారు. ఏదో తగ్గుతారు, ఒళ్ళు తగ్గిద్ది, కానీ చూసిన వాళ్ళందరూ మిమ్మల్ని అసహించుకుంటారు. ఇప్పుడు క్యాలరీలు తక్కువ తింటే మాత్రమే వెయిట్ లాస్ అవుద్దంటే చాలా దరిద్రమైన కాన్సెప్ట్ అది. ఎందుకంటే ఇప్పుడు నేను మార్నింగ్ ఒక జిలేబీ తింటా, మధ్యాహ్నం ఒక మైసూర్పాకు తింటా, నైట్ ఒక బందర్ లడ్డు తింటా, మొత్తం కలిపి నాకు ఒక 600 క్యాలరీలు వచ్చిందనుకోండి. నాకు పర్ డే కావాల్సింది 2000 క్యాలరీలు, నేను తింటుంది 600 క్యాలరీలు. మిగతా 1400 క్యాలరీలు నా బాడీ నా ఫ్యాట్లోంచి తీసుకొని నన్ను ఒళ్ళు తగ్గించేసిద్ది. కానీ ఒక లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత నా వెయిట్ తగ్గటం ఆగిపోతుంది. ఎందుకు? మరి అదే 600 క్యాలరీలు తింటున్నాను, నా బిఎంఆర్కి 2000 క్యాలరీలు నేను మీట్ అవ్వట్లేదు కదా, మరి నేను ఎందుకు వెయిట్ అనేది మధ్యలోనే నేను ఆగిపోతున్నాను అంటే నువ్వు తినేది క్యాలరీ డెఫిషియెంటే, బట్ నువ్వు నీ మెటబాలిజాన్ని పడగొట్టేశావు. నువ్వు తినే ఈ ఏదైతే లో క్యాలరీ ఉందో, ఈ స్వీట్లు నువ్వు ఏదైతే చూజ్ చేసుకున్నావో దీనివల్ల ఏమవుతుందంటే నీ బాడీలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అయిపోయి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా ఏమవుతుందంటే గుడ్ బ్యాక్టీరియా మీద కలబడి గుడ్ బ్యాక్టీరియాని చంపేస్తుంది. సో నీ బాడీని మొత్తం బ్యాడ్ బ్యాక్టీరియా ఆక్యుపై చేసేస్తుంది. సో దట్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉందనుకోండి మీకు నిద్రపోలేరు, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందనుకోండి మీకు కాన్స్టిపేషన్ వచ్చేసిద్ది, బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉందనుకోండి మీకు జాయింట్ పెయిన్లు వస్తాయి, మీకు సోరియాసిస్ వచ్చింది, మీకు ఎగ్జిమా వచ్చింది, మీకు మైగ్రేన్ లాంటి ఇష్యూస్ వస్తాయి, మీకు లో బీపీ ఇష్యూస్ వస్తాయి, మీకు యాంగ్జైటీ వచ్చేస్తుంది, మీకు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. కానీ మీరు అనుకున్నట్టు మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు. మీ టార్గెట్ అయితే అదేనా? కాదు కదా. ఒళ్ళు తగ్గించుకోవడం ఒకటే మీ టార్గెట్టా? కాదు కదా. అందంగా తగ్గాలి, ఏ ఇష్యూలు రాకూడదంటే న్యూట్రిషనిస్ట్ని అడగండి. వాళ్ళు మీ హైట్ని, వెయిట్ని, ఏజ్ని మెజర్ చేసుకొని మీరు ఏం తినాలని డిసైడ్ చేస్తారు. అంతేకాని సొంత ప్రయత్నాలు మీరు చేయొద్దు. చాట్ జీపీటీని అయితే అడగొద్దు. చాట్ జీపీటీని మాత్రం ఇలాంటి డైట్ విషయాల్లో అసలు నమ్మొద్దు. ఎందుకంటే నేనే చాలా విషయాల్లో చాట్ జీపీటీని టెస్ట్ చేసా, ప్రతి సినారియోలో ఫెయిల్ అవుతుంది అది. ఇంకా అంత డెవలప్ అంత కాలేదు ఇంకా. సో ఇప్పుడు షుగర్ టాపిక్ వస్తే చాలామంది మొత్తమే షుగర్ ఆపేస్తారు, షుగర్ ఇంటేక్ మొత్తమే తీసుకోరు. దానివల్ల వాళ్ళ బాడీలో గ్లూకోజ్ లెవెల్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే షుగర్ తీసుకోవచ్చు అని అంటారా మీరు? యాక్చువల్గా మనకి బాడీ లోపల గ్లూకోజ్ కావాలండి. ఈ గ్లూకోజ్ అనేది మనం తిన్న కార్బోహైడ్రేట్లో నుంచి గ్లూకోజ్ వచ్చేసింది మనకి. సో మనం పర్టికులర్గా మనం ఏమన్నా స్పెషల్గా బయట నుంచి మన షుగర్ కానీ బెల్లం కానీ ఇప్పుడు ట్రెండీగా ఏదన్నా పామ్ జాగరీ అంటారు, అంటే తాటి బెల్లం, ఈత బెల్లం ఇట్లాంటివి ఏమైనా తినాలంటే అసలు అవసరమే లేదు. మీరు తినే మొలకల్లోనే కొంత ప్రోటీన్ ఉంటుంది, కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీరు రాజ్మా చన్నా తిన్నా, మీరు సోయాబీన్స్ తిన్నా, వీటిల్లో కూడా కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది, కొంత ప్రోటీన్ ఉంటుంది. మీరు మిల్లెట్స్ తీసుకున్నా కొంత ప్రోటీన్ ఉంటుంది, కొంత కార్బోహైడ్రేట్ ఉంటుంది. మీరు నట్స్ తీసుకున్నా కొంత కార్బోహైడ్రేట్ మీకు అందులో కూడా దొరుకుద్ది. ఇది మీకు చాలు, లోపలికి వెళ్ళి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి మీరు అనుకున్నట్టు బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది బాగా జరుగుతుంది. ఎక్స్ట్రా గ్లూకోజ్ మీరు బయట నుంచి తాగాల్సిన అవసరం లేదు. సో ఈ ఫుడ్లోంచి వచ్చేదే మనకు సరిపోతుంది. సో మనం ఎక్స్ట్రా కార్బోహైడ్రేట్లు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే మనకి నాన్ వెజ్ మెటీరియల్స్ ఏదైతే ఉన్నాయో చికెన్ కానీ ఫిష్ కానీ ఎగ్ కానీ ఇలాంటి బీఫ్ కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం మనకు అసలుకి ప్రోటీన్ అనేది కంప్లీట్గా లీన్ ప్రోటీనే ఉంటుంది, కానీ మన కార్బోహైడ్రేట్ అనేది అసలు దొరకదు. సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అవుతుందే కానీ వెజిటేరియన్ చేసే వాళ్ళకి మాత్రం ఫుడ్లోనే కార్బోహైడ్రేట్ ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ రావు. వాళ్ళు బయట నుంచి ఎక్స్ట్రా షుగర్స్ ఏది వేసుకోవాల్సిన అవసరమే లేదు. మీ ఫుడ్లోంచి వచ్చే కార్బోహైడ్రేట్ లోపలికి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి మీ బాడీకి కావాల్సిన ఎనర్జీ మీకు దక్కుతుంది. ఓన్లీ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వెజిటేరియన్ సలాడ్స్ కానీ మీరు యాడ్ చేసుకుంటే మీకు కావాల్సిన కార్బోహైడ్రేట్ మీకు దొరుకుతాయి. ఓకే, మరి ఇప్పుడు మీరు ఏమంటారు ఫైనల్గా, షుగర్ తీసుకోవద్దా, అసలే తీసుకోవద్దా? బయట నుంచి షుగర్ అయితే అస్సలే నో ఛాన్స్ తీసుకోవడానికి వీల్లేదు, అంతే. ఓకే, అది బెల్లమైనా అంతే, పటికి బెల్లమైనా అంతే, లేకపోతే ఈ బాగా ఎమర్జెన్సీ కేసుల్లో ఇక తప్పదరా నాకు అని అనుకున్నప్పుడు కొంచెం ఒక స్పూన్ హనీ కానీ లేదా తాటి బెల్లమో లేదా ఈత బెల్లమో అంతే. ఈ షుగర్ని హనీ ప్లేస్లో రీప్లేస్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? షుగర్ ఇచ్చేంత ఎఫెక్ట్ హనీ ఇవ్వదు, హనీలో అసలు 0 షుగర్ ఉంటుంది అని అనుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? కాదండి, నథింగ్ బట్ మీరు షుగర్కి అసలు షుగర్ వల్ల ఒక్క పని కూడా లేదండి, అంటే ఒక్క యూజ్ కూడా మన బాడీకి రాదు. అసలు అది వేస్ట్ మెటీరియల్, అసలు డెడ్ మెటీరియల్, అసలు దాన్ని వదిలేయడం బెటర్. అది అసలు పాయిజన్ అంతే, దాన్ని వదిలేయాలి మీరు. దాని ప్లేస్లో మీరు కాఫీలో షుగర్ వేసుకొని దాని ప్లేస్లో మీరు షుగర్ తీసేసి దాని ప్లేస్లో మీరు హనీ వేసుకుంటానంటే అక్కడ మీరు పప్పులో కాలేసినట్టే. రెండు ఒకటిలా పనిచేస్తాయి. మీరు హనీని ఎట్లా వాడాలి అంటే హనీ వల్ల కొన్ని యూజెస్ ఉన్నాయి, మీరు అవి తీసుకోవాలి. షుగర్ వల్ల అసలు అవి కూడా లేవు, అందుకే దాన్ని అసలు వదిలేయాలి. హనీ వల్ల యూజెస్ ఏంటి అంటే మీ బాడీ మీద ఏదన్నా దెబ్బ తగిలినప్పుడు మీరు అక్కడ హనీ రాసుకోవచ్చు. హనీలో యాంటీబయాటిక్, మనకి యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మీకు అక్కడ త్వరగా హీల్ అవుతుంది. లైక్ పసుపు వల్ల ఎలా అయితే హీల్ అవుతుందో ఒరిజినల్ హనీ వల్ల, బెల్లం పాకం హనీ కాదు, మళ్ళీ అది ఇష్యూ పెద్దదవుతుంది. ఒరిజినల్ హనీ దొరికినప్పుడు మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. మీకు ఈవెన్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా కొంత హనీ తీసుకొని మీరు ముక్కులో అప్లై చేసుకుంటే మీకు త్వరగా హీల్ అవుతుంది. మీకు కళ్ళలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, కంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కొన్ని ఆశ్రమాలలో ఒరిజినల్ హనీ ఒక డ్రాప్ వేస్తారండి. అలా వేయకూడదు కదా అని మీరు అంటే మరి వేసి వాళ్ళు ప్రూవ్ చేశారు, మరి పోయి వాళ్ళు అడగండి మరి ఎందుకు వేశారు అనేది. సో అలాగా. అండ్ రెండోది, మనకి ఎక్కడైనా ఈ పీనస్ దగ్గర కానీ లేడీస్కి ఏదైనా వజనల్ పార్ట్ దగ్గర ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు కూడా అక్కడ హనీ రాస్తే త్వరగా హీల్ అవుతుందని చెప్పి చాలా సైంటిఫిక్ స్టడీస్ ఉన్నాయి. కనీసం ఈ హనీ వల్ల ఎలాంటి ఉపయోగం, మీరు ఈవెన్ మీరు నైట్ టైంలో పడుకునేటప్పుడు మీరు నోరు ఎప్పుడు మీకు బాగా స్మెల్ వస్తుంది అని మీ పార్ట్నర్ మీకు ఎప్పుడు కంప్లైంట్ చేసినప్పుడు, ఆఫీస్లో ఫ్రెండ్స్ మీకు కంప్లైంట్ చేసినప్పుడు మీరు నైట్ టైంలో హనీని తీసుకుని బ్రష్ లాగా చేసేసుకొని మొత్తం ఊసేసి మీరు పడుకోవచ్చు. సో ఆ హనీలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల మీ పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో చచ్చిపోతుంది అనమాట. ఓకే, సో ఇలాంటి ఇంటెలిజెంట్గా మీరు హనీని వాడుకోవాలి. అంతేగాని కాఫీలో వేసుకొని తాగుతా, సలాడ్లో వేసుకొని తాగుతా, చేతిలో వేసుకొని నాగుతా అంటే మీరు అయిపోయిన షుగర్ లాగానే, సేమ్ షుగర్ లాగానే అది. ఓకే, హనీలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ వల్ల మీకున్న ఇష్యూస్ రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, అట్లా వాడుకోవాలా. షుగర్ రీప్లేస్మెంట్ కింద మాత్రం మీరు వాడటానికి వీల్లేదు. ఓకే. సో మీ ఇన్స్టాగ్రామ్ చూస్తే చాలా రీల్స్ చేశారు, అందులో ఒక ట్రాన్స్జెండర్ థియరీ చెప్పారు, అదొక్కసారి మా ఆడియన్స్ కోసం మళ్ళీ చెప్పగలుగుతారా? రైట్ అండి. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు నీకు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అని అడుగుతాం. ఎవడైనా కొంచెం ఛాన్స్ తీసుకొని నీకు ట్రాన్స్జెండర్ కావాలని అడిగి చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీతో మాట్లాడడం మానేస్తారు. ఈడెవుడ్రా అపశకునం మాట్లాడుతున్నాడు అని మీరు వాళ్ళు అంటారు. సరే, అందరూ కూడా మీరు అమ్మాయిల్ని అబ్బాయిల్ని మీరు కంటున్నారని మీరు అనుకుంటున్నారు. మరి సమాజంలోకి ఇంతమంది ట్రాన్స్జెండర్లు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కన్నది అమ్మాయిలనే, మీరు కన్నది అబ్బాయిలనే. పొరపాటు మీతో మాట్లాడుతూనే మీరు అన్ని గొడవలు పెట్టుకున్నారు వాడితోటి. మరి ఇంతమంది ఎక్కడి నుంచి మీరే క్రియేట్ చేసింది. మరి ఎట్లా క్రియేట్ అయ్యారు వాళ్ళందరూ? ఎట్లా క్రియేట్ అయ్యారంటే వాళ్ళు చాలామంది అలా క్రియేట్ అవ్వడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉండే. కొంతమంది మనీ కోసం కావాలని క్రియేట్ అవుతారు. అంటే అలాగా ఇప్పుడు మీరు థాయిలాండ్ అలాంటి కంట్రీలు మీరు తీసుకుంటే చాలామంది అక్కడ అబ్బాయిలుగా పుడితే వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారంటే, నువ్వు ఇక్కడ అబ్బాయిలుగా పుడితే నీకు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీలు ఉండవు, కనీసం అమ్మాయిగానే పుడితే నువ్వు ఇక్కడ మసాలాలు చేసుకుంటానే బతకొచ్చు అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా వాళ్ళని జెండర్ ట్రాన్స్ఫార్మ్ చేసేస్తారు. అలా వాళ్ళు ట్రాన్స్జెండర్లు అవుతారు కొంతమంది. అంటే వాళ్ళ అబ్బాయే పాపం వాడు, కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల వాడు అలా ట్రాన్స్జెండర్గా మారాల్సిన అవసరం క్రియేట్ అవుతుంది డబ్బుల కోసం. కొంతమంది ఏం చేస్తారంటే
ఇక్కడ మనకి టెస్టికల్స్ కెనాల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొంతమంది అది తీసేస్తారు సర్జరీ చేసి. మరి ఇప్పుడు వాడు అమ్మాయి కాదు, అబ్బాయి కాదు. కనీసం వాడు అమ్మాయిలాగానే మారితే బెటర్ కదా అని చెప్పి కొంతమంది ముంబై వెళ్ళి సర్జరీలు చేయించేసుకొని ఆ ట్రాన్స్జెండర్ కింద మారిపోతారు. రీసెంట్గా అఘోరి కేసు ఉంది కదండి, అది అదే. అలాంటి ఇన్ఫెక్షన్ ఏదో వచ్చిందో టెస్టికల్స్ అని తీసేశారు. తర్వాత కనీసం కొంచెం బ్రెస్ట్ కేసులో అయితే ఇన్ఫెక్షన్ అన్నది అంటే దానికి చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి టెస్టికల్స్ లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ మనకి ఈ కొంతమందికి ప్రోస్టేట్ గ్లాండ్ క్యాన్సర్లు ఉంటాయండి. అది కూడా త్వరగా ఇనిషియల్ స్టేజ్లో మనకి అడ్రస్ చేయకపోతే టెస్టికల్స్కి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు అవి తీసేసినప్పుడు కూడా ఎలాగో ఇప్పుడు అబ్బాయి నేను కాదు కాబట్టి కనీసం అలా అన్న మారితే కొంచెం డబ్బులన్నా వస్తాయి నాకు అని చెప్పేసి కొంతమంది అలా మారిన వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది ఎలా మారతారంటే ఇది చాలా మెయిన్ థింగ్ అండి. ఇదేంటి అంటే పేరెంట్స్ యొక్క మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పేరెంట్స్ ఇప్పుడు చాలామంది మీరు చూస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ పార్ట్నర్తో సెక్షువల్గా కలుసుకుంటూ కూడా వాళ్ళు యానిమల్ సెక్స్, లేకపోతే కొంతమంది బైసెక్షువల్ ఉంటారు, కొంతమంది కేసు లాగా అంటే ట్రాన్స్జెండర్ తోటి సెక్షువల్ వీడియోస్ వస్తూ ఉంటారు. అమ్మాయిలు అయితే కొంతమంది లెస్బియన్ సెక్షువల్ వీడియోస్ వస్తూ ఉంటారు. సో నీకెందుకు ఇలాంటి వింత వింత సెక్షువల్ పార్ట్నర్స్ మీద నీకు ఐడియా ఎందుకు కలుగుతుంది? బికాజ్ నీ మైండ్లోనే ఏదో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే ఇన్ ద సెన్స్ నువ్వు ఆలోచించే విధానంలో ఉంది. నీ ఆలోచనతోనే నీ స్పెరం తయారవుతున్నప్పుడు నీ స్పెరము ఆ డిఎన్ఏ కూడా నువ్వు అప్డేట్ చేసిన వాడు అవుతావు నీ థాట్స్ ద్వారా. లైక్ మన దగ్గర ఎలా అయితే మన ఆఫీస్లో మన డేటా అంతా డేటాబేస్లో మనం స్టోర్ చేసుకుంటామో నీ థాట్స్ మొత్తం కూడా నీ డిఎన్ఏలో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు ఐన్స్టీన్ కొడుకు ఒక సైంటిస్ట్ అయ్యాడు అనుకోండి, అరే తండ్రి సైంటిస్ట్ అందుకే కొడుకు సైంటిస్ట్ అయ్యాడు అంటే ఆలోచనలను ట్రాన్స్ఫర్ అయినాయి కదా. మరి అవి ట్రాన్స్ఫర్ అవుతే నువ్వు నమ్మినప్పుడు సైంటిస్ట్ కొడుకు సైంటిస్ట్ అవుతాడని నువ్వు నమ్మినప్పుడు మరి వీడు ఇలాంటి తన ఇంట్లో ఉన్న వైఫ్ తోటి సెక్షువల్గా కాకుండా యానిమల్ సెక్స్ గురించి, బైసెక్షువల్ గురించి, ట్రాన్స్జెండర్ సెక్స్ గురించి, లెస్బియన్ సెక్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ థాట్స్ ఎందుకు మరి పుట్టేవాడికి రెప్లికేట్ అవ్వు అని మీరు అనుకుంటున్నారు? అవి కూడా అవి తీరతాయి అన్నమాట. సో వాళ్ళు మారడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. పేరెంట్స్ యొక్క మైండ్ సెట్. మీరు అనొచ్చు మరి ఇంత ముందే ఉంది కదా, ఇది ఒక 1000 సంవత్సరాల క్రితం నుంచి ట్రాన్స్జెండర్లు ఉన్నారంటే అవునండి. మనకి మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అందులో లెస్బియన్ సెక్స్ గురించి, యానిమల్ సెక్స్ గురించి, గే సెక్స్ గురించి, ట్రాన్స్జెండర్ సెక్స్ గురించి ఇవన్నీ కూడా మన గోడలపైన శిల్పాల రూపంలో చెక్కారు. ఆ గుళ్ళు ఇప్పుడు ఉన్నాయో లేదో మనకు తెలియదు, కానీ అప్పట్లో చాలా చెక్కారనమాట. అంటే ఇలాంటి థాట్స్ ఒక హ్యూమన్ మైండ్లో ఉన్నాయి అని చెప్పేసి అప్పుడు ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి అవన్నీ గుళ్ళల్లో చెక్కారు. అంటే ఈ థాట్స్ మనకి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనకి ఇన్హెరిటెంట్గా వస్తూనే ఉన్నాయి అనమాట. ఆ థాట్స్ మనలో ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకురా అప్పుడుతో పోల్చుకుంటే ఎక్కువ మంది తయారయ్యారు ఇలాగ ట్రాన్స్జెండర్లు అంటే ఓన్లీ బికాజ్ ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఫోన్ దొరికింది, ప్రతి ఒక్కడికి ల్యాప్టాప్ దొరికింది, ప్రతి ఒక్కడు ఆ వీడియోలు చూడటమే స్టార్ట్ చేశాడు. అప్పుడేమో ఆ థాట్ ఎప్పుడో ఒకసారి వచ్చేది, ఇప్పుడు ఆ థాట్ రోజు వస్తుంది. బికాజ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా మీకు ఆ వీడియోలో కనపడుతున్నాయి, మీరు పార్న్ వెబ్సైట్లో ఓపెన్ చేసినా మీకు ఆ వీడియోలో కనపడుతున్నాయి. సో మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు దాని గురించి. ఎక్కువ ఆలోచించేటప్పుడు మీకు డిఎన్ఏ కూడా చాలా ఫాస్ట్గా ఆ థాట్స్ తోటి అప్డేట్ అయిపోతూ ఉంటుంది. సో దట్ నీకు పుట్టేవాడు కూడా ఫస్ట్ అబ్బాయి పుడతాడు, పెద్ద ట్రాన్స్జెండర్ అవుతాడు, ఫస్ట్ అమ్మాయి పుడుతుంది, పెద్ద తర్వాత టాంబాయ్ అవుతుంది. ఓకే. సో అందుకని థాట్స్ వల్లనే ఇదంతా జరుగుతుంది. థాట్స్ వల్ల మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఓకే. మనకి థాట్స్ అనేది మీ ఫుడ్ వల్ల మీ థాట్స్ వస్తే సో మీరు ఫుడ్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. మరి అంటే నార్మల్గా ట్రాన్స్జెండర్ కావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు కదా. అదేనండి నేనేమంటున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అలాంటివన్నీ చూసామనుకోండి, మన బాడీలో మనకున్న హార్మోనల్ సిస్టమ్ కానీ, మన నర్వస్ సిస్టమ్ కానీ, మన డిఎన్ఏ కానీ మొత్తం ఆ థాట్స్కి అలవాటు అయిపోయి అప్డేట్ అయిపోద్ది మనకి. ఓకే. ఆ ఎఫెక్ట్ పిల్లోడి పైన ఆ ఎఫెక్ట్ పిల్లోడిమే పడుతుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సైనస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పుట్టేవాడికి సైనసే వచ్చిద్దా? కాదు. పుట్టేవాడికి అది సోరియాసిస్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, మీటోట్ అయిపోయి. ఓకే. పుట్టేవాడికి అది ఎగ్జిమా కింద కన్వర్ట్ అవ్వచ్చు, పుట్టేవాడికి అది లంగ్స్లో ఒక ఇన్ఫెక్షన్ రూపంలో రావచ్చు. నాకు సైనస్ ఉంది కదా వాడికి సైనసే రావాలంటే కాదండి, అది మ్యూటేట్ అయిపోయి దాని ఇష్టం వచ్చినట్టు వచ్చింది, వాడికి ఆర్థరైటిస్ కూడా రావచ్చు. సేమ్ అట్లానే నీకు ఈ థాట్స్ నీలో ఉన్నప్పుడు నీకు పుట్టేవాడికి కూడా అదే థాట్స్ వస్తాయా? రావచ్చు, లేదా వాడే డైరెక్ట్గా అలా మారవచ్చు కూడా. ఓకే. ఏదైనా జరగచ్చు. ఇది ఏజ్ వరకు ఎఫెక్ట్ అవుతుంది అంటే పుట్టిన వెంటనే కొందరు 14 ఇయర్స్కి తెలుస్తుంది, కొందరు 15. సో ఏజ్ వరకు లాస్ట్ యూజువల్గా వాళ్ళకి
అవి తెలిసినాయి అంటే వాళ్ళు మెచ్యూర్ అవ్వాలండి. యూజువల్గా అమ్మాయిలు అనేవి 11 సంవత్సరాలకు అలా మెచ్యూర్ అవుతుంటారు. అప్పుడు వాళ్ళ హార్మోనల్స్ ఏదైతే ఉందో అసలు రియల్ హార్మోన్ వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి ఏదైతే వచ్చిందో అది అప్డేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు దాకా ఏంటి అంటే ఇప్పుడు మగాళ్ళు కూడా అందండి 11-12 సంవత్సరాలకు వాళ్ళకి ఎరెక్షన్ స్టార్ట్ అవుతుంటుంది కాబట్టి అసలు రియల్ హార్మోన్ ఏదైతే ఉందో వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళకి వచ్చిందో అది యాక్టివేట్ అయిపోద్ది. ఓకే. యాక్టివేట్ అయిపోయింది అది 11-12 సంవత్సరాలు యాక్టివేట్ అయిపోద్ది. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది నేను నా థాట్స్ వేరున్నాయి కానీ నాకున్న చర్మం నా శరీరం ఏదైతే ఉంది ఇది నాది కాదు. వాళ్ళకి అర్థమైపోద్ది. ఇమ్మీడియట్గా వాళ్ళు సర్జరీ చేంజ్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్లో కలిసిపోతారు. ఓకే. అది అలా. సో అందుకనే ఇమ్మీడియట్గా మీ పిల్లోడిని మీరు ఐడెంటిఫై చేయడం కష్టం. ఓకే. థాట్స్ ఈజ్ ఇంపార్టెంట్ అంట. థాట్స్ అలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ థాట్స్ అనేది నీ చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ని బట్టి అండ్ నువ్వు తిన్న ఫుడ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం కానీ థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేడీస్లో ఎక్కువైపోతుంది. సో దానికి ఎలాంటి డైట్ తీసుకుంటే బెస్ట్ అండ్ ఆ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ఏ డైట్ తీసుకోవాలి? ఇప్పుడు యూజువల్గా నేను చాలామంది వీడియోలు చూశానండి. వాళ్ళు ఎలా కొట్టుకుంటూ ఉంటారంటే న్యూట్రిషనిస్టులు అందరూ కలిసి ఒకడేమో క్రాస్ డైట్ వాడమని చెప్తారు, ఒకళ్ళేమో క్రాస్ డైట్ వాడితే మంచిది కాదండి మీరేదో అనుకుంటారు, క్రాస్ డైట్ వాడితే హెల్త్ ఇష్యూలు వస్తాయి, మీకు జాయింట్ పెయిన్లు వస్తాయని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మధ్యలో పీసీఓడి థైరాయిడ్ వచ్చిన క్యాండిడేట్కి అసలు అర్థం కాదు. మీరు కొట్టుకుని మాకు ఒకటి చెప్పంటారు నైనా మేము ఫాలో అవుతాం అంటారు. సో అందుకే నేనేం చెప్తానంటే మీరు నార్మల్ డైట్ ఫాలో అవ్వండి. మీకు ఒక 6 నెలలు ఫాలో అవ్వండి. మీకు ఏదైనా ఎఫెక్ట్ కనపడిందో చూడండి. మీకు అసలు ఎఫెక్ట్ కనపడలేదు అనుకోండి, వదిలేసిన డైట్ మీకు పని చేయట్లేదు. మీకు చెప్పిన ట్రైనర్ ఎవరైతే ఉన్నాడో వాడికి అసలు ఏం తెలియదు అన్నట్టు లెక్క, మీరు వదిలేసేయండి. మీరు తర్వాత క్రాస్ డైట్ అంటే ఏంటి అంటే ఫ్యాట్ మెటబాలిజం యాక్టివేట్ చేసి కీటో డైట్ అంటారు దాన్ని. ఓకే. ఆ కీటో డైట్ని మీరు ఫాలో అవ్వండి. మీరు కీటో డైట్ని ఫాలో అయితే మీరు చాలా విజిబుల్ రిజల్ట్స్ మీరు చూస్తారు. అప్పుడు మీకు మీరే ప్రూవ్ అయిపోద్ది. ఒకళ్ళు ఇది ఫాలో అవ్వమని చెప్తారు, ఒకళ్ళు ఫాలో అవ్వద్దని చెప్తారు, మీకే పిచ్చ కన్ఫ్యూజన్. న్యూట్రిషనిస్టులకే 2 న్యూట్రిషనిస్టులే ఒక స్టాండ్ మీద లేనప్పుడు కామన్ ఒక పేషెంట్ కింద మీకేం తెలుస్తుంది? ఇంకా వీళ్ళకే తెలియనప్పుడు వీళ్ళే ఒక బుక్ ఉందా ఈ డైట్ ఫాలో అవ్వండి ఇవి వచ్చినప్పుడని ఒక బుక్ ఎక్కడ లేదు. చాట్ జీపీటీని అడిగితే ఒకటి చెప్తుంది, ఆ చైనా వాడు కనిపెట్టింది అదేదో డీప్ సిక్ కనిపెడితే ఇంకోటి చెప్పిద్ది. మీరు 10 హాస్పిటల్కి వెళ్ళండి 10 డైట్ షీట్లు వస్తాయి, 10 న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళండి 10 డైట్ షీట్లు వస్తాయి. ఎందుకు మాకు అందరు కలిపి ఒకటే డైట్ షీట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది మీకు అసలు పిచ్చ కన్ఫ్యూజన్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేరు. ప్రతి ఒక్కడు వాడుకున్న ఎక్స్పీరియన్స్లో వాళ్ళ పేషెంట్లు చెప్పిన ఆ ఫీడ్బ్యాక్ని బేస్ ఆధారం చేసుకొని వాళ్ళ డైట్ని ఫామ్ చేస్తూ ఉంటారు. సో మీకు కామన్ డైట్ అనేది ఎక్కడా దొరకదు. మీరు ఇంటెలిజెంట్ కనుకైతే మీరు ఏం చేయాలంటే 2-3 రకాల డైట్లు మీరు ట్రై చేయండి. డైట్ మీ మీద వర్క్ అవుతుందా లేదనేది విత్ ఇన్ 1 మంత్లో మీకు కనబడుతూ ఉంటుంది. ఫస్ట్ నార్మల్ డైట్ చేయండి, వర్క్ అవ్వట్లేదా కీటో డైట్ చేయండి, వర్క్ అవ్వటం మీరే చూస్తారు. సో మీకు పీసీఓడీలు, థైరాయిడ్లు, సోరియాసిస్లు, ఎగ్జిమాలు ఇలాంటి మైగ్రేన్ ఇష్యూస్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ లేదా జాయింట్ పెయిన్స్ ఉన్నా మోకాళ్ళ నొప్పులు ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా కీటో డైట్ ఒక 5 నుంచి 6 నెలలు చేయండి. ఇష్యూలు తగ్గుతాయి. తగ్గిన వెంటనే మళ్ళీ మీరు నార్మల్ డైట్ మీరు చేసుకోవచ్చు. నార్మల్ డైట్ అంటే మళ్ళీ మీరు ఇంతకుముందు పాత పద్ధతిలో మీరు తిన్నట్టు ఒల్లుబెల్స్ అలా తిన్నారనుకోండి మళ్ళీ మీరు మొదటికి వచ్చేస్తారు. ఎప్పుడైనా సరే కాలు ఇరిగిన తర్వాత ఆ కాలుకి సర్జరీ చేస్తారు. సర్జరీ చేసిన తర్వాత కట్టు తీసేసిన వెంటనే మళ్ళీ మీరు సర్జరీ చేయని కాలు సర్జరీ చేసిన కాలు 2 ఒకటి కాదు ఎప్పటికి కూడా. ఈ కాలు 2 ఒకటి అవ్వాలంటే సంవత్సరం పట్టిద్ది కట్టు తీసిన తర్వాత కూడా. సేమ్ అలానే మీకు ఇష్యూ తగ్గించుకున్న తర్వాత కూడా మీకు నచ్చింది తినడానికి వీల్లేదు. 1 సంవత్సరం పాటు మీరు ఒళ్ళు అదుపులో పెట్టుకునే తినాలి. ఆ తర్వాత మీకు నచ్చినట్టు తినండి, అది వేరే విషయం. మరి మీరు అన్నట్టు ఇవన్నీ సాఫ్ట్వేర్ వాళ్ళు చేయలేరు కదా, ఎందుకంటే వాళ్ళ టైమింగ్స్ కానీ అన్నీ డిఫరెంట్ ఉంటాయి. వాళ్ళ కోసం ఏదన్నా సింపుల్ డైట్ అంటే పీసీఓడి థైరాయిడ్ లాంటివి వచ్చినప్పుడు అంటారా మీరు? లేకపోతే జనరల్గా అని చెప్తున్నాను. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇవన్నీ కుదరదు కదా ఒక ఐటీ కంపెనీలో ఉన్న వాళ్ళకి. సో వాళ్ళ కోసం ఏమైనా సింపుల్ డైట్. ఓకే, నార్మల్ పర్సన్స్కి ఒక సాఫ్ట్వేర్ ఇలాంటి వాళ్ళకి పెద్దగా వర్కౌట్ ఏమి ఉండదు, ఫిజికల్ యాక్టివ్ ఉండదు కాబట్టి వాళ్ళు పెద్దగా సిక్ అవ్వకూడదు అనుకుంటే వాళ్ళు సింపుల్గా ఏం చేయాలంటే వాళ్ళు మార్నింగు ఈవినింగు కుక్ చేయకుండా ఉన్న తినడానికి ట్రై చేయాలి. కుక్ చేయకూడదు, కుక్ చేయకుండా ఉంటేనే తినండి. అంటే మార్నింగు మీరు స్ప్రౌట్స్ తీసుకొని కొన్ని ఫ్రూట్స్ పెట్టుకొని కొన్ని నానబెట్టి నట్స్ పెట్టుకొని కొంచెం కొబ్బరి పెట్టుకొని మీరు తినండి. మధ్యాహ్నం పూట నార్మల్ వైట్ రైస్ వాడకుండా కొంచెం బ్రౌన్ రైసో మిల్లెట్ రైసో వాడుకోండి. కొంత సలాడ్ వెజిటబుల్ సలాడ్ కొంత పెట్టుకోండి. కొంత పన్నీర్ కానీ కొంత టోఫు కానీ లేదా ఒక 2-3 గుడ్లతో ఆమ్లెట్ కానీ యాడ్ చేసుకొని కొంత గీ యాడ్ చేసుకొని కొంత పెరుగు వేసుకొని తినండి.
ఈవినింగ్ 4-5 తింటప్పుడు ఆ కాఫీ టీ లాంటివి తాగకుండా, స్ట్రెస్ ఎక్కువైందని చెప్పి బయటికి వెళ్ళి సిగరెట్లు అనేది వంకబెట్టి మీరు తాగకుండా, కొంచెం ఆఫీస్లో జ్యూస్ లాంటివి ఏదైనా అవైలబుల్ ఉంటే అది తాగండి. ఈవినింగు 6 మీరు నా షిఫ్ట్ వేరండి అట్లా అని మీరు చెప్పకుండా, ఏ టైం అయినా మీరు కుదిరించుకొని, మీరు 6 7 కొంచెం ఎర్లీగా డిన్నర్లో కొంచెం నానబెట్టిన ఒక 5-6 రకాల డ్రై ఫ్రూట్స్ మీరు నానబెట్టుకొని, మళ్ళీ ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టుకొని, నువ్వులు అవిసె గింజలతో చేసిన ఒక లడ్డు ఒకటి పెట్టుకొని, మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అనేది తీసుకోండి మీరు. లేకపోతే మనకి సీజన్లో దొరికినట్టు కొన్ని గ్రౌండ్ నట్స్ దొరుకుతుంటాయి కదండి, పల్లీలు లాంటివి కొంచెం నానబెట్టుకొని అవి కూడా తినడానికి ట్రై చేయండి. ఇలా చేసి మార్నింగ్ ఈవినింగ్ మీరు రా ఫుడ్ తిని మధ్యాహ్నం ఒకటి కుక్ చేసి తింటే, మీరు ఇప్పుడు 3 మంత్స్కి ఒకసారి సిక్ అవుతుంటే అప్పుడు 3-4 ఏళ్ళు పట్టింది మీరు సిక్ అవ్వడానికి. ఓకే. అది కూడా ఒక 1 or 2 days అంతే. ఆ మధ్యాహ్నం పూట కూడా మీరు రా ఫుడ్ తిన్నారనుకోండి, మీరు సిక్కే అవరిక, మిమ్మల్ని సిక్ చేయాలంటే ఎముడు దిగిరేవాలి ఇక. అది సో రా ఫుడ్లో అంత పవర్ ఉంటుంది. ఓకే. సో ఇది సాఫ్ట్వేర్లో చేయొచ్చు. నేను ఇది కూడా చేయను సార్ అంటే, దయచేసి నువ్వు ఇన్సూరెన్స్ తీసుకో, నీకు వేరే ఆప్షన్ లేదు ఇక. ఓకే. సో నేను నార్మల్గా రీసెంట్గా యూట్యూబ్లో చూశాను నాగార్జున గారి ఇంటర్వ్యూ. ఫుడ్ లంచ్ టిఫిన్ ఇంత, లంచ్ ఇంత, డిన్నర్ ఇంతే. డిన్నర్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఏదైనా ఒక డిజైన్ తీసుకుంటారంట. మీరు ఇందాక చెప్పారు షుగర్ మొత్తమే తీసుకోవద్దు అని. షుగర్ తీసుకొని కూడా అంత ఫిట్నెస్తో ఎలా పాసిబుల్ అంటే అండి, ఇప్పుడు యూజువల్గా డైలీ వర్కౌట్ చేసే వాళ్ళకి కొంత ఉప్పు ఎక్కువ తిన్నా, కొంత షుగర్ ఎక్కువ తిన్నా పెద్ద ఎఫెక్ట్ కాదండి. వాళ్ళకి న్యూట్రిషనిస్టులు ఆల్రెడీ ఒక లాజిక్ చెప్పారు, నువ్వు డే మొత్తం మీద ఇంత షుగర్ తీసుకోవాలి నీ ఏజ్ రీత్యా అని ఆల్రెడీ చెప్పారు. అతనికి అది ఆ మెజర్మెంట్ అతనికి ఎగ్జాక్ట్గా తెలుసు. అందుకనే అతను మార్నింగ్ కార్బోహైడ్రేట్ లేకుండా తింటాడు, మధ్యాహ్నం పూట లిమిటెడ్ కార్బోహైడ్రేట్లు తింటాడు, ఈవినింగ్ కూడా కొంచెం లిమిటెడ్ కార్బోహైడ్రేట్లతో తింటాడు. డే అంతా కూడా అతనికి ఆల్రెడీ కార్బోహైడ్రేట్లు తినట్లేదు కాబట్టి నైట్ టైం కొంత ఐస్ క్రీమ్ తిన్నా అతనికి ఏమీ కాదు. అదే మీరు మార్నింగ్ కార్బోహైడ్రేట్లు తిని, మధ్యాహ్నం కార్బోహైడ్రేట్లు తిని, నైట్ కార్బోహైడ్రేట్లు తిని, మళ్ళీ నైట్ కూడా ఐస్ క్రీమ్ తిన్నారనుకోండి, ఆ వీడియో చూసి మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు పోతారు, నాగార్జున బాగానే ఉంటాడు. ఓకే. ఇప్పుడు సేమ్ అంతేనండి. ఇప్పుడు మహేష్ బాబు కూడా ఏం చెప్తారు, 6 నేను ఇప్పుడు మహేష్ బాబుని మీరు ఎప్పుడైనా అడగండి మీ గ్లామర్ సీక్రెట్ ఏందని అడుగుతారు, నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటానండి అంటాడు. నవ్వుతూ ఉంటాం కాదండి గ్లామర్ సీక్రెట్ అంటే, వాళ్ళు చెప్పరు అంతే. మహేష్ బాబు 6 స్మాల్ మీల్స్ తింటాడు. ఓకే. ఆ ప్రతి మీల్లో కూడా ఫైబర్ ఎంత, కార్బోహైడ్రేట్ ఎంత, ప్రోటీన్ ఎంత, 6 స్మాల్ మీల్స్ తీసుకుంటాడు. అంటే ఎక్కువసేపు షూటింగ్ చేయాలి కాబట్టి ఎనర్జీ కావాలి కాబట్టి 5 to 6 మీల్స్ తీసుకుంటాడు. ప్రతి మీల్లో కూడా కారం కానీ, షుగర్ కానీ, లేకపోతే మసాలాస్ కానీ, సాల్ట్ కానీ, ఆయిల్ కానీ అసలు ఏమీ ఉండవు. అందుకే అతను 6 తీసుకున్నా కూడా అతను హెల్తీగా ఉంటాడు. మీరు ఆ డైట్ మీరు ఫాలో అయ్యి 6 మీల్స్ మీరు తిని, మీరు కానీ ఉప్పు కారం ఆయిల్ మసాలా వేసుకుని 6 సార్లు తిన్నారనుకోండి, మీరు పోతారు, మహేష్ బాబు బాగానే ఉంటాడు. సో అందుకని ఏ హీరోలు చెప్పింది కూడా మీరు యాజ్ తీసుకోకూడదు. అతనికి ఇప్పుడు ఈవెన్ దో మీరు తీసుకుంటే నాగార్జున కూడా క్లియర్గా ఏం చెప్తాడు, నేను నైట్ టైం అయితే 2 రౌండ్లు 2 పెగ్గులు వేసుకొని నేను తాగుతానండి అంటాడు. మరి తాగితే అతను లివర్ పోదా అండి అంటే, అతను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అతను ఎంతసేపు వర్కౌట్ చేయాలి, ఆ లివర్ తాగింది లివర్ని ఎలా డీటాక్స్ చేసుకోవాలి, దాని డీటాక్స్ డ్రింక్స్ ఏంటి అనేది అన్నీ అతను క్లియర్గా ఫాలో అవుతాడు. మీరేం చేస్తారంటే నైట్ తాగుతారు కానీ మార్నింగ్ దాన్ని డీటాక్స్ చేసుకోరు, కానీ అతను డీటాక్స్ చేసుకుంటాడు. ఈవెన్ దో నైట్ 2 పెగ్గులు తాగి అంత ఐస్ క్రీమ్ దీన్ని పడుకున్నా, తెల్లారి దాన్ని ఎలా డీటాక్స్ చేసుకోవాలా న్యూట్రిషనిస్టులు ఆల్రెడీ ఒక ప్లాన్ ఇచ్చారు ఆయనకి. ఆ డీటాక్స్ డ్రింక్లు ఎర్లీ మార్నింగ్, నైట్ పార్టీ చేసుకున్న ప్రతి హీరో ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్లు తాగుతారు. ఓకే. మళ్ళీ 4 కూడా డీటాక్స్ జ్యూస్లే తాగుతారు. అవి మీకేమీ తెలీదు, మీరు ఓన్లీ ఆయన మందేశాడు నేను మందేస్తాను, మీరు పోతారు, ఆయన బాగానే ఉంటాడు. మీరు అలా చేయడానికి వీల్లేదు ఎవ్వరు కూడా. సో దేనికైనా ప్రాపర్ న్యూట్రిషన్ అన్న అవసరం. అంటే న్యూట్రిషన్ చెప్పింది, ఫిట్ కోచ్ చెప్పింది అయితే అవసరం అంట. అంతే. మీరు కనుక ప్రాపర్గా మీ న్యూట్రిషన్స్ అంటే మీ బాడీని ట్రాన్స్ఫార్మ్ మీరు చేసుకోవాలి, లేకపోతే నాకు నచ్చింది నేను తినాలి బట్ నేను సిక్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మీ న్యూట్రిషన్ అడ్వైస్ తీసుకోండి. నాకు నైట్ టైం నేను ఇది తినాల్సిందే సార్, లేదా నేను రైస్ నేను రోజు తినాల్సిందే సార్, నేను రోజు ఐస్ క్రీమ్ తినాల్సిందే సార్, నేను రోజు ఒక స్వీట్ అనేది నేను తినాల్సిందే సార్ అని మీరు అతనికి చెప్తే, అతను మిగతా మీల్స్లో కార్బోహైడ్రేట్ షుగర్స్ అనేవి లేకుండా అతను చాలా జాగ్రత్తగా మీల్ ప్లాన్ వేస్తాడు మీకు. అప్పుడు ఆ నైట్ ఆ స్వీట్ ఏదో నువ్వు తినటం, లేకపోతే ఆ షుగర్ వేసుకొని మీరు కాఫీ తాగటం, లేకపోతే ఒక కూల్ డ్రింక్ తాగటం అప్పుడు మీరు చేయండి, మీకు పెద్ద ప్రాబ్లం రాదు. అది మీరు అతన్ని కన్సల్ట్ చేసి
అతనికి మీకున్న హ్యాబిట్లు ఏంటి చెప్పి ఇది లేకపోతే నాకు ఆ రోజు గడవదని మీరు ఓపెన్గా చెప్తే అది తీసుకున్నా కూడా మీరు ఎలా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలో అతను చెప్పగలుగుతాడు మీకు. ఓకే. అలా జాగ్రత్తగా మీరు తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు హార్ట్ అటాక్స్ దగ్గరకు వస్తే నార్మల్గా జిమ్ చేయని వాళ్ళకి జిమ్ చేసిన వాళ్ళకి ఈజీగా కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. రీసెంట్గా చూసుకుంటే పునీత్ రాజ్ కుమార్ గారి ఇష్యూ కావచ్చు, చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ గారి ఇష్యూస్ కావచ్చు. జిమ్ చేసినా కూడా వాళ్ళు ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళకంటూ సపరేట్ కోచెస్ ఉంటారు, అయినా కూడా ఆ సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు యూజువల్గా మేబీ అతనికి ప్రీవియస్గా అంటే వాళ్ళ హిస్టరీలు తీసుకుంటా కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా కొంచెం ఆ కార్డియాక్ ఇష్యూస్తోనే కాలం చేశారని కూడా మనకి హిస్టరీ చెప్తుందనమాట. సో వాళ్ళకి మేబీ పుట్టినప్పటి నుంచి కూడా గుండెకి సంబంధించిన ఇష్యూ లేదో ఉండొచ్చు, మనకు తెలియదు, వీ డోంట్ నో. సో బట్ అది జిమ్ చేయటం వల్లే జరిగిందా అంటే కాదండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆయనకి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడో నైట్ టైం అన్నం తిన్న తర్వాత ఎప్పుడో 10 ఏదో హార్ట్కి సంబంధించిన ఏదో నాకు పెయిన్ వస్తుందని చెప్పి డాక్టర్ కాల్ చేస్తే ఏదో ఒక ట్యాబ్లెట్ వేసుకునే మార్నింగ్ వచ్చి నేను చూస్తానని చెప్పాడు అన్నట్టు అలా వేసుకొని పడుకుంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock 4 o'clock హార్ట్ స్ట్రోక్ వచ్చిందని. దాని తర్వాత కొంచెం వాళ్ళ సెక్రటరీ కానీ వాళ్ళ పిఏ కానీ ఒక 6 o'clock 7 o'clock చూసి అప్పుడు చనిపోయి అప్పటికి 2-3 గంటలైందని చెప్పేసి అలా డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు. సో ఇది జిమ్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే కాదు, అతనికి నైట్ టైం పడుకున్నప్పుడు జరిగింది ఇది. బట్ అతను జిమ్ చేస్తున్నాడు కదా, ఎందుకు జరిగింది ఇట్లా మీరంటే మనం చెప్పడానికి లేదండి అక్కడ. ఎందుకంటే ఇప్పుడు చాలామంది మన రీసెంట్గా హిందీ బిగ్ బాస్లో కూడా కొంతమంది ఉంటారు, సిద్ధార్థ్ అని సంథింగ్ ఎవరు అతని పేరు ఉంది. అతను చాలా ఫిట్గా ఉంటాడు, సల్మాన్ ఖాన్ కూడా చాలాసార్లు అతను పొగిడాడు. అతను కూడా గట్టిగా 35 సంవత్సరాలు ఉంటాయి, మరి హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు. అతను ఎందుకు చనిపోయాడు? ఆ బాడీ నువ్వు ఎలా పెంచావు అన్నది ఇంపార్టెంట్. నువ్వు బాడీ పెంచావు అన్నది కాదు, ఆ బాడీ చేసే ప్రాసెస్లో నువ్వేం వాడావు అన్నది కూడా ఇంపార్టెంట్ నీకు. ఇప్పుడు చాలామంది సినిమా హీరోలు ఉంటారండి, వాళ్ళకి షర్ట్లెస్ సీన్ ఉందని డైరెక్టర్ చెప్పిన వెంటనే కథ 3 నెలల్లో 6 pack కావాలి కాబట్టి ఆర్టిఫిషియల్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ చేసుకుంటారు, 3 నెలల్లో బాడీ పెంచేస్తాడు. అది తీసేసి షర్ట్లెస్ సీన్స్ అనేవి షూట్ చేసుకుంటారు, మిగతా 9 నెలలు ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ స్టెరాయిడ్లు లేకుండా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ దాని అంతా డీటాక్స్ చేసుకుంటారు, తర్వాత పీసీటీ అంటారు, పోస్ట్ సైకిల్ థెరపీ, అది చేసుకుంటారు. మరి ఆ 3 months స్టెరాయిడ్స్ తీసుకున్నందుకు ఫ్యూచర్లో కానీ ఇమీడియట్గా కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమో అది ప్రాపర్ ఎక్స్పర్ట్ల విజన్లో చేస్తారండి. సో వాళ్ళకి ఏం చేస్తారంటే ఆ 3 నెలల్లో కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు వచ్చి వాళ్ళ హార్ట్ని ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు 15 daysకి ఒకసారి వాళ్ళ బ్లడ్ని శాంపుల్ తీసుకెళ్ళి కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. ఆ 3 నెలలు ఏదైతే వాళ్ళు విగరాస్గా ఇవన్నీ వాడుతుంటారో కరెక్ట్గా మెడికల్ సూపర్విజన్లో జరుగుతుంది ఇదంతా కూడా. సో అలా అందరూ అదే వాడతారని నేను అనరు, కానీ డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. అంటే నాకు మీ యాప్స్ ఇంత థిక్గా ఉండాలి, మీ షోల్డర్ ఇంత స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పాడు అనుకోండి, వేరే ఆప్షన్ లేదు, ఇంక వాడాల్సిందే. ఏదైనా వాళ్ళు ఏజ్ చూసుకుంటే 45-50 సంవత్సరాలు అండి, టెస్టోస్టెరాన్ లో ఉంటుంది, అంత పర్సనాలిటీ ఎక్కడ బిల్డ్ అవుద్దండి వాళ్ళకి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బిల్డ్ చేసినా మనకంటూ ఒక లిమిట్ ఉంది, అది దాటిపోవాలంటే నువ్వు ఆర్టిఫిషియల్ ఎనబాలిక్స్ నువ్వు తీసుకోవాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. ఈ నా హీరో కదా, మా హీరో అట్ట వాడంటే మీ హీరో వాడతాడు, నీకేం తెలుసు? మీ హీరో అలాంటి వాడి రిస్క్ తీసుకున్నాడు కాబట్టే నువ్వు అతను నీకు ఒక గురువు అయ్యాడు. ఇప్పుడు అతను కూడా మీలానే నార్మల్గా ఉన్నాడు అనుకోండి, అతను మీ పర్సనాలిటీ అతనికి కూడా ఉంటుంది, మీరు అప్పుడు అతను ఇన్స్పిరేషన్గా తీసుకుంటారా? తీసుకోరుగా. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునేలాగా చేయటం కోసం అతను నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతూ ఉంటాడు అవన్నీ వాడి, అవన్నీ మీకు తెలియదు అది. సో అతను వాడే కోచ్లు కూడా మీకు చెప్పరు. ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడకుండా, ఏం ప్రోటీన్ పౌడర్ తీసుకోకుండా నేచురల్ ప్రోటీన్ పౌడర్ తీసుకొని రెగ్యులర్గా జిమ్ చేసి వీక్లీ 4 times జిమ్ చేసి ఎన్ని మంత్స్లో బాడీ వస్తుంది, అండ్ అది ఎన్ని మంత్స్ వరకు సర్వైవ్ అవుతుంది, ఎన్ని ఇయర్స్ వరకు? ఒక 6 months. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు మనం మంచి ఫుడ్ తింటే అన్ని రోజులు మనం సర్వైవ్ అవుతామండి. 6 నెలలు బాడీ పెంచేసి మిగతా రోజులంతా మనం వర్కౌట్ చేయకుండా ఉంటే ఆ బాడీ నిలబడిద్దంటే నిలబడదు. మీరు ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు ఫిట్గా ఉంటారు. నార్మల్ ఒక థియరీ ఉంటుంది కదా, 70% ఈజ్ డైట్, 30% ఈజ్ ఓన్లీ జిమ్ అని. అది ఎంతవరకు? 70% డైట్, 30% జిమ్ అని చెప్పేసి నేను అల్లు అర్జున్ చెప్పడం చూశాను, చాలా మంది ఫిట్నెస్ ట్రైనర్లు అందరూ నాగ చైతన్య కూడా చెప్పడం చూశారు. ఇప్పుడు బ్రెయిన్ జాన్సన్ 300 మంది సైంటిస్టులు పెట్టుకొని వాళ్ళలోనే నేను అంటే హెల్త్కి సంబంధించిన కాంపిటీషన్ పెడితే గోల్డ్ మెడల్ కొడతానని చెప్పేసి శబ్దం చేశాడు. అతను ఓన్లీ వెజిటేరియనే తింటాడు. సో అతను చెప్పిన థియరీ ఏంటి? మీరు అతనికి
ఈ సాఫ్ట్ వాచెస్ పెట్టండి అతనికి. లాస్ట్ 10 months లాస్ట్ 1 yearలో మీరు చూసిన అతని డీప్ స్లీప్ 100% ఉంటుంది. ఈవెన్ 99 కూడా ఉండదు, 100% లిటరల్గా ఉంటుంది. అతను 8 గంటలు బెడ్ మీద పెడితే 8 గంటలు డీప్ స్లీపే, 2 గంటలు నార్మల్ స్లీపు, ఒక 6 గంటలు డీప్ స్లీప్ అట్లా ఉండదు. 8 గంటలు అంటే లిటరల్గా 8 గంటలు డీప్ స్లీప్ ఉంటుంది ఆయనకి. సో అతను ఏం చెప్పాడు, ఫస్ట్ ఎక్కువ నేను ఇంపాక్ట్ చేసేది నిద్ర, దాని తర్వాత ప్లేస్లో వచ్చేది ఎక్సర్సైజ్, దాని తర్వాత ప్లేస్లో వచ్చేది డైట్. మీరు ఇప్పుడు దాకా నమ్మిన ఆర్డర్ని ఆయన ఉల్టా చేశాడు. ఓకే, మీరు ఫస్ట్ డైట్ని పెట్టి తర్వాత ఎక్సర్సైజ్ని పెట్టారు, తర్వాత స్లీప్ని తీసుకొచ్చి 5%లో పెట్టారు. కానీ అతను ఫస్ట్ స్లీప్ని పెట్టాడు, దాని తర్వాత వర్కౌట్ని పెట్టాడు, దాని తర్వాత డైట్ని పెట్టాడు. అందుకే ఇప్పుడు అందరికన్నా ఎక్కువ హెల్తీయెస్ట్ పర్సన్ లిస్ట్లో మంతెన సత్యనారాయణతో పాటు నిలబడగలిగాడు. ఓకే. సో ఇప్పుడు దాన్ని నమ్మాలా, మరి వీళ్ళు చెప్పింది నమ్మాలా? అతను ప్రూవ్ చేశాడు కదా. ఇప్పుడు మీరు ఇవన్నీ పెడుతున్నారు, మీరు చెప్పిన ప్రోటోకాల్ ఫాలో అవుతావు. మరి ఇప్పుడు చెప్పిన అల్లు అర్జున్ కానీ సోకాల్డ్ హీరోలు ఎవరైతే వీళ్ళ డీప్ స్లీప్ చూపించమనండి, మరి 100% చూపించలేరు, ఆయన చూపించగలుగుతాడు. మరి లేదు సార్ మా హీరోకి విపరీతమైన పనులు ఉంటాయి సార్, ఆయన డీప్ స్లీప్ ఏడబోతాడు, వీళ్ళకన్నా ఎక్కువ పనులు చేస్తాడు సార్ ఆయన. ఎక్కువ ఆయనకి విపరీతమైన సైంటిస్టులు విపరీతమైన అదే పనుల్లో ఉంటాడు ఆయన, బాడీ మీద రీసెర్చ్లు చేసుకుంటే వీళ్ళకన్నా 10 రెట్లు ఎక్కువ పని చేస్తాడు ఆయన. ఆయన మరి డీప్ స్లీప్ మెయింటైన్ చేయగలుగుతున్నాడు కదా, ఆయనకి ఏ ఇష్యూ లేదు కదా. అతని హార్ట్ వచ్చేసి దగ్గర 17 సంవత్సరాలు, అతని బయలాజికల్ ఏజ్ మీరు ఆర్గాన్స్ ఏజ్ తీసుకుంటే. అతని చెవు వచ్చేసి 26 సంవత్సరాలు ఎంత ఉంటుంది ఏజ్. అతనికి ప్యాంక్రియాస్ ఏజ్ కానీ, ఇక్కడ థైమస్ అని ఉంటుంది దాని ఏజ్ కానీ, ఇవన్నీ కూడా దగ్గర లంగ్స్ ఏజ్ కానీ ఇవన్నీ 26 సంవత్సరాలు 27 సంవత్సరాలే ఉంటాయి అతనికి ఏజ్ వచ్చేసి. ఎందుకంటే మరి అవి ఉన్నాయి కాబట్టి ఆయన ఫార్ములానే కరెక్ట్ అని మనం నమ్మాలిగా. సో ఎవరైతే ప్రూవ్ చేశారో వాళ్ళదే నిజమని నమ్ముతాం మనం. ఆయన ప్రూవ్ చేశాడు ఇది, వీళ్ళు ప్రూవ్ చేయలేదు, అందుకని వీళ్ళ మాటలు నమ్మను. ఓకే. సో స్లీప్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్ అనేది వర్కౌట్, మూడో ప్లేస్లో డైట్ వస్తుంది. ఓకే, నేను అదే నమ్ముతా. ఎందుకంటే వరల్డ్ మొత్తంలో హెల్తీయెస్ట్ పీపుల్ నమ్మే ఫార్ములా ఇద్దరు కూడా వాళ్ళే. ఓకే. మంతెన సత్యనారాయణ నమ్మే ఫిలాసఫీ అదే, బ్రెయిన్ జాన్సన్ నమ్మే ఫిలాసఫీ కూడా అదే. ఓకే. ఇంకా అరాకొర యాక్టర్లు చెప్పినాయి, అరాకొర హీరోలు చెప్పినాయి ఏదైతే ఉన్నాయో అవి ఏడ బుక్లో చదివినాయి, అవి ఎవడ ప్రూవ్ చేసినవి కాదు, పెట్టినవి కాదు. ఓకే, నాట్ ప్రూవెన్, ఇంకా ప్రూవెన్ నాట్ ప్రూవెన్ అనమాట. ఓకే. ఇప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్ అన్నది న్యాచురల్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ స్టెరాయిడ్స్తో బిల్డ్ చేసిన టెస్టోస్టెరాన్ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? టెస్టోస్టెరాన్ అనేది ఆర్టిఫిషియల్గా మన ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటే ఒక లెవెల్కి వెళ్ళిపోతామండి. అది మనకు సరిపోక మన ఆర్టిఫిషియల్గా ఇంజెక్షన్ తీసుకుంటూ ఉంటాం. ఆర్టిఫిషియల్ ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు మన ఒరిజినల్ టెస్టోస్టెరాన్ ఏదైతే ఉందో అది షట్ డౌన్ అయిపోద్ది. ఎందుకంటే మన ఇంట్లో ఒక వైఫ్ ఉన్నప్పుడు బయట నుంచి కీపుని తెచ్చుకున్నాం అనుకోండి, ఇంట్లో ఉన్న వైఫ్ అలిగేసి పుట్టింటికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఏం చెప్తుంది, నీ కీపు నువ్వు వదిలేసి అని చెప్తే కానీ తను మళ్ళీ రిటర్న్ రాదు. వచ్చినా కూడా ఇంతకుముందు ఉన్నట్టు నేను నమ్మిద్దా, మళ్ళీ నమ్మదు. ఒక 50-60% నమ్మిద్ది. నీ మీద ఎప్పుడో ఒక కన్ను ఉంటూనే ఉంటుంది. మళ్ళీ నువ్వు ఎవరిని తెస్తావో తీసుకురా, మళ్ళీ నీ మీద నమ్మకం ఉండదు కాబట్టి. సేమ్ అలాగనే నీ ఒరిజినల్ టెస్టోస్టెరాన్ నీకు ఉండగా నువ్వు ఆర్టిఫిషియల్ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ నువ్వు తీసుకుంటే నీ ఒరిజినల్ టెస్టోస్టెరాన్ షట్ డౌన్ అయిపోద్ది. ఓకే, అది మళ్ళీ యాక్టివేట్ కాదు. దాన్ని యాక్టివేట్ చేయడానికి నువ్వు పోస్ట్ సైకిల్ థెరపీ, పీసీటీ లాంటివి నువ్వు చేయించి ఆశ్రమాలకు వెళ్ళి ఫాస్టింగ్లు చేసి కాకరకాయ జ్యూసులని అవి తాగి అశ్వగంధాలు ఇట్లాంటివన్నీ నువ్వు ఎన్ని తాగినా సరే ఒక 50-60% నువ్వు మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేయగలుగుతావు. 100% నువ్వు చేయలేవు. ఒకసారి పోయిన ట్రస్ట్ నీ బాడీకి మళ్ళీ రాదనమాట. సో అందుకనే ఇప్పుడేదో బాడీ మీద మోజుతోటి మీరు అన్ని వాడి మీరు కండలు పెంచుతారు, మీరు టెస్టోస్టెరాన్ని షట్ డౌన్ చేసుకుంటారు. ఓకే, ఇది షట్ డౌన్ అయిపోయిన ఆర్టిఫిషియల్ టెస్టోస్టెరాన్ మిమ్మల్ని రన్ చేస్తూ ఉంటుంది, మీ బాడీ నడిపిస్తూ ఉంటుంది. కానీ ఒకనొక రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగిద్దంటే మీరు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ అన్ని పక్కన పెట్టేసి నార్మల్ లైఫ్ గడపాలనుకుంటారు. ఇప్పుడు మీ ఒరిజినల్ టెస్టోస్టెరాన్ మీ దగ్గర ఉండదు, మీకు సెక్షువల్ డ్రైవ్ మీకు ఉండదు. అప్పుడు మీరు ఏమి చేయలేరు. ఇంకా ఎందుకు అప్పట్లో తప్పు చేశానని మీరు రియలైజ్ అవుతారు. సో అందుకని అండ్ రెండోది, మీరు న్యాచురల్గా టెస్టోస్టెరాన్ బిల్డ్ చేసుకోవాలంటే ఎగ్గులు తినండి, పన్నీర్ తినండి, చికెన్ తినండి, ఫిష్ తినండి, ఇవి కాదండి. టెస్టోస్టెరాన్ ఎప్పుడు బాడీకి డిమాండ్ని క్రియేట్ చేస్తే వచ్చింది. అంటే ఏంటి అంటే నాకు టెస్టోస్టెరాన్ కావాలని మీ బ్రెయిన్కి మీరు చెప్పాలి. చెప్పిన వెంటనే బ్రెయిన్ విందు, మీరు యాక్షన్స్తో చూపించాలి. అంటే ఏం చేయాలంటే మీరు బరువులు లేపటం, హై ఇంటెన్సిటీ వర్కౌట్లు చేయడం మీరు స్టార్ట్ చేయాలి.
చేసినప్పుడు బాడీ అర్థం చేసుకుంటుంది, వీడు బరువు లేదో లేకపోతున్నాడు, హై ఇంటెన్సిటీ వర్కౌట్ లేదో చేయబోతున్నాడు, వీడికి మజిల్ కావాలి, వీడికి మజిల్ కావాలంటే ఏం చేయాలి, వీడికి టెస్టోస్టెరాన్ కావాలి అని బాడీ అర్థం చేసుకుని టెస్టోస్టెరాన్ని స్టిమ్యులేట్ చేసే ఆ గ్లాండ్స్ ఏదైతే ఉన్నాయో దానికి నీ బ్రెయిన్ సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ పట్టుకొని అవి టెస్టోస్టెరాన్ని ఇంక్రీజ్ చేస్తాయి అనమాట, ప్రొడక్షన్ అనేది. అంతేగాని మీరు నిజంగా ఫుడ్డే టెస్టోస్టెరాన్ని మీరు పెంచుద్దని మీరు అనుకుంటే మీరు టాప్ నాచ్ ఫుడ్లన్నీ తినండి, అసలు ఏ పని మీరు చేయొద్దు. ఊరికి ఇంట్లో కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఓన్లీ సిరీస్, వెబ్ సిరీస్లో చూడండి. నా తర్వాత మీరు రిపోర్ట్ తీసుకోండి, మీ టెస్టోస్టెరాన్ అసలు పెరగదు. అట్లా కాకుండా మీరు మార్నింగ్ ఒక 2 ఇడ్లీ దోశ తిని మధ్యాహ్నం అన్నం తిని మళ్ళీ నైట్కి చపాతీ తినండి. ఇందులో పెద్ద ప్రోటీన్ వాల్యూస్ ఏం లేవుగా, హెల్తీ ఫ్యాట్ ఏం లేదుగా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఏం లేవుగా, ఫైబర్ కూడా పెద్దగా లేదుగా. కానీ మీరు 7-8 గంటల పొలం పనులు చేయండి, బయట ఎండల్లో పనులు చేయండి, ప్లంబింగ్ ఇట్లాంటి పనులన్నీ చేయండి, మీరు టెస్టోస్టెరాన్ రిపోర్ట్ తీసుకోండి. హెల్తీ ఫుడ్ తిని మీరు ఊర కూర్చున్న దానికన్నా మీరు డమ్మీ ఫుడ్ తిని మీరు వర్కౌట్ చేసినప్పుడు మాత్రమే టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే టెస్టోస్టెరాన్ బిల్డ్ అయ్యేది ఓన్లీ డిమాండ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే, అంటే మీకు ఫిజికల్ వర్కౌట్ ఉన్నప్పుడు మాత్రమే. మన తాతలు తీసుకోండి, మన నాన్నలు తీసుకోండి, వీళ్ళందరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పొలం పనులే చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్నం తినిపోతారు, మధ్యాహ్నం అన్నం తింటారు, మరి నైట్ అన్నమే తింటారు. మనం అనుకున్నట్టు 1 kg వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ ఈ క్యాలిక్యులేషన్ తినరు వాళ్ళు. మరి వాళ్ళకి 60-70 ఇయర్స్ దాకా ఎరెక్షన్స్ అట్లా ఉన్నాయి, వాళ్ళకి లేటర్ ఏజెస్లో కూడా సెక్షువల్ డ్రైవ్ ఎలా ఉంది, వాళ్ళ టెస్టోస్టెరాన్ తీసుకుంటే పిల్లల కన్నా తల్లిదండ్రులకి ఎక్కువ ఉంటుంది. పిల్లల కన్నా తల్లిదండ్రులకి టెస్టోస్టెరాన్ ఎక్కువ ఉంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ డైట్ అంటున్నారు. డైట్ అనేది చాలా తక్కువ రోల్ ప్లే చేస్తుంది టెస్టోస్టెరాన్, ఓన్లీ వర్కౌట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. బాడీ మూమెంట్ ఉండాలి. సో అలానే మీరు మంచి ఫుడ్ తిని వర్కౌట్ చేశారనుకోండి ఇంకా అద్భుతం. ఇంకా అంతేగాని వర్కౌట్ అంటే మీరు ఓన్లీ మంచి ఫుడ్ తిని సాఫ్ట్వేర్లోకి వెళ్ళి నేను పనులు నాకు వర్కౌట్ చేయడానికి టైం ఉండట్లేదండి, నేను మొత్తం కోడింగ్ రాసుకుంటాను, నేను డెవలప్ చేసుకుంటాను కూర్చున్నారనుకోండి, మీకు టెస్టోస్టెరాన్ పెరగదు. ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా స్మోక్ చేసే వాళ్ళకి, మంత్లీ ఒకసారి డ్రింక్ చేసే వాళ్ళకి, ఇష్టం వచ్చిన జంక్ ఫుడ్ తినే వాళ్ళకి వీళ్ళ బాడీలో ఎలా ఉంటుంది టెస్టోస్టెరాన్? వాళ్ళకి ఒకనొక స్టేజెస్కి వచ్చేసరికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ యూజువల్గా మనకి 300 పాయింట్స్ అనేది లీస్ట్ అనమాట, 1000 అనేది టాప్ నాచ్ అనమాట. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక 350-320 ఉంటుంది అనమాట. అంటే వీళ్ళు బిలో ద బోర్డర్ లైన్ ఉంటారు, వీళ్ళు బోర్డర్ లైన్కి ఆనుకొని ఉంటారనమాట వీళ్ళు. అండ్ రెండోది వీళ్ళు తర్వాత రియలైజ్ అయ్యి లేటర్లో నాకు పిల్లలు పుట్టట్లేదండి, లేదా నా సెక్సువల్ డ్రైవ్ కష్టంగా ఉందండి, నాకు టెస్టోస్టెరాన్ పెరగాలండి, ఏం చేయాలండి అని చెప్పేసి అప్పుడు వస్తారు. అప్పుడైనా వాళ్ళకి చెప్పేది అదే, మీరు మందు మానండి, సిగరెట్లు మానండి, ఫిజికల్ యాక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోండి, మంచి డైట్ తీసుకోండి, హెల్తీ ఫ్యాట్ ఎక్కువ తినండి. అప్పుడు కూడా చెప్పేది ఇదే సొల్లు చెప్పాలి వాళ్ళకి. అది ముందు రిలీజ్ గారు అనమాట వాళ్ళు. సో ఏమి ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించదు, లేటర్ చూపిస్తుంది. ఇమీడియట్గా చూపించదు, ఎందుకంటే 20 సంవత్సరాల వయసులో 2 వ్యక్తులు మీరు తీసుకోండి, వీడికి మంచి ఫుడ్ పెట్టండి, వీడికి సిగరెట్లు, మందు, గంజాయి, గుట్కా అలవాట్లు ఉండండి, 2 పిల్లలకి అంటారు, 2కి సెక్షువల్ డ్రైవ్ బాగానే ఉంటుంది, 2 మీకు చూడటానికి హెల్తీగానే కనపడతారు. 2 పిల్లల కన్నంత మాత్రాన్ని 2 హెల్తీగా ఉన్నట్ట కాదండి. డైట్ చేసేవాడు డైట్ చేయని వాడికి 20sలో మీకు డిఫరెన్స్ కనపడదు. ఎప్పుడైతే మీకు 40 ఏళ్ళకు వచ్చేసరికి వీడికి జాయింట్ పెయిన్స్ రావటం, వీడికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావటం, వీడికి లో టెస్టోస్టెరాన్ రావటం, వీడికి కాన్స్టిపేషన్ రావటం, మెటబాలిక్ సంబంధించిన సిండ్రోమ్స్ ఏదైనా రావటం, వీడికి మైగ్రేన్ లాంటివి రావటం, సోరియాసిస్, ఎగ్జిమాలు, ఇలా పేరెంట్స్ నుంచి ఏదైతే వీళ్ళకి వచ్చినాయో జీన్స్ అవి అప్పుడు ట్రిగ్గర్ కావటం, ఇవన్నీ జరుగుతాయి. వీడు బ్రహ్మాండంగా బాగానే ఉంటాడు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. సో ఇనీషియల్ స్టేజ్లో ఈ యంగ్ 20sలో డైట్ చేయని వాడికి చేసేవాడికి తేడాలు మీకు కనిపెట్టలేరు మీరు. అందుకనే చేయని వాడు వచ్చి చేసేవాడికి గిలుతూ ఉంటాడు ఎప్పుడు. అరే నాకు నేను అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను రా, మరి నేనేం సిక్ అవ్వట్లేదు కదరా, మరి నువ్వు బాగానే సిక్ అవుతున్నావు కదరా అంటాడు. ఒరే నేను బయటికి వెళ్ళి 2 ప్లేట్లు బజ్జీ తిన్నా, నాకు మోషన్స్ కాలేదు, మరి నీకు ఎందుకు అవుతుంది రా మోషన్స్, నువ్వు నీ ఏదో డైట్ అంటాడు. గ్రైండర్ రా అంటారు, ఇది గ్రైండర్ రా, ఏమి తిన్నా అరగాలరా, మంచి రాళ్ళు తిన్నా అరగాలరా, ఈ వయసులో ఎట్టుండాలరా, ఇప్పుడు కాదు ఎప్పుడు తినాలరా అని చాలా స్టేట్మెంట్ ఇస్తాడు. 40 ఏళ్ళకి అన్ని డిసీజులు అన్నీ వాడికి అటాక్ అయిన తర్వాత అప్పుడు అన్నీ మూసుకొని నన్ను కాపాడండి అయ్యా అని బతిలాడుకుంటాడు. సో ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఎప్పుడైతే జంక్ ఫుడ్లు మీరు చూడండి, కొంతమంది లేడీస్లో మీరు చూస్తే వాళ్ళని వాటర్ తాగమంటే కొంతమంది అంటారు మాకు వామిటింగ్ వస్తుంది సార్ మేము తాగలేకపోతున్నాం వాటర్ అంటారు. కూల్ డ్రింక్ ఇచ్చామనుకోండి బాధ అవుతారు మళ్ళీ. ఎందుకంటే బికాజ్ ఆఫ్ నీ బాడీలో నీకు ఇలాంటి ఫీలింగ్ ఉంది అంటే నీ బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా భరతనాట్యం చేస్తున్నట్టు లెక్క. అంటే ఎందుకంటే
మీరు ఎప్పుడైతే వాటర్ తాగుతారో మీ బాడీలోంచి బ్యాడ్ బ్యాక్టీరియా కొంత ఫ్లష్ అవుట్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. సో బ్యాడ్ బ్యాక్టీరియా ఏం చేసిద్దంటే మీరు ఎక్కువ వాటర్ తాగనీయకుండా దడ్డుపడుతూ ఉంటుంది. అందుకే మీరు వాటర్ తాగినప్పుడు మీకు వామిటింగ్ వచ్చేలా చేసిద్ది అది. ఓకే. సో దాన్ని సర్వైవ్ అవ్వాలంటే మీ చేత వాటర్ తాగనీయకుండా చేయాలి. ఎస్. అండ్ రెండోది మీకు బ్యాడ్ బ్యాక్టీరియా లోపల ఇంక్రీజ్ అయిందనుకోండి, మీరు డీమార్ట్కి కానీ అలాంటి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మీరు ఒక్క ఐటెం కొందామని పోతారు, 10 ఐటెంలు వేసుకొని వస్తారు అందులోకి. బికాస్ ఆఫ్ మీ బాడీలో హంగర్ హార్మోన్స్, టెంప్టేషన్ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో అవి విపరీతంగా రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఇంక్లూడింగ్ కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్తో సహా అన్నీ రిలీజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. అందుకే మీరు అక్కడున్న మీరు ఒక్క పేస్ట్ అయిపోయిందనే పోతారు, లేకపోతే ఒక సోప్ కోసమే మీరు డీమార్ట్కి వెళ్తారు. కానీ మీరు చూస్తే మీ ట్రాలీ అంతా నిండిపోయి ఉంటుంది. దట్ ఈస్ డోపమిన్, రైట్? అది క్రియేట్ చేసేది మీ అంటే ఆ సాటిస్ఫాక్షన్ హార్మోన్ అనే డోపమైన్ని క్రియేట్ చేసేలాగా మిమ్మల్ని ప్రేరేపించింది ఎవరు అంటే మీ బ్యాడ్ బ్యాక్టీరియా. బ్యాడ్ బ్యాక్టీరియా అనేది టెంప్టేషన్ హార్మోన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అంటే అది ఏది చెప్తే నువ్వు అది వింటూ ఉంటావు. అది వెళ్ళుకోను, అది నాకు ఇష్టం, అందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ నేను నాకు కావాలని అడుగుద్ది, అది కొను, అది చాలా తీయగా ఉంటుంది, అది తింటేనే నేను సర్వైవ్ అవ్వగలుగుతాను, ఎందుకంటే దానికి తీపి అంటే చాలా ఇష్టం. షుగర్ మీద బతుకుతూ ఉంటుంది బ్యాడ్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా అనేది ఫైబర్ మీద బతుకుతూ ఉంటుంది. సో నాకు అది కావాలి, అది నువ్వు కొంటావో లేదో నేను డిమాండ్ చేసిద్ది, నీ మైండ్కి సిగ్నల్ పంపిద్ది, నీ మైండ్ కూడా నేను అది కొనేలాగా చేసిద్ది అనమాట. ఇదంతా బ్యాడ్ బ్యాక్టీరియా ఆడించే ఒక గేమ్ అనమాట. సో నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు, ఏదన్నా బయటికి వెళ్ళి ఒక ఐటెం కోసం వెళ్ళి 10 కొంటున్నావన్నా, నువ్వు వాటర్ తాగటంటే నీకు వామిటింగ్లు వస్తున్నాయి అన్నా, నీకు విపరీతమైన పీరియడ్స్లో నీకు పెయిన్స్ వస్తాయి అన్న, ఇదంతా సైన్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా. సో దాన్ని మీరు చూడండి, విపరీతంగా మంచిగా వర్కౌట్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది డైట్లు చేసే అమ్మాయిలు, వాళ్ళకి ఎప్పుడు డేట్ వచ్చిందో ఎవరికి కూడా తెలియదు, సైలెంట్గా వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. నీకు పెయిన్ రాదా అంటే పెద్దగా ఏం లేదు, నార్మల్గా ఏదో ఉంది, 10% అంటారు అంతే. కొంతమంది ఏమో కళ్ళు తిరిగి కింద పడిపోతుంటారు నార్మల్ పీపుల్, కొంతమంది లీవులు పెట్టేస్తారంటారు ఆఫీసులకి, కొంతమంది ప్యాడ్ల మీద ప్యాడ్లు చేంజ్ చేసుకుంటూ ఉంటారు. కొంతమందికి విపరీతమైన కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, వాళ్ళ పార్ట్నర్ చేత కాళ్ళు ఒత్తించుకుంటూ కూర్చుంటారు ఇంట్లో. ఇంత అవస్థలు మీరు ఎందుకు పడుతున్నారు? మీరు కొద్దిగా వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసి, కొంత ఫైబర్ ఫుడ్ మీరు ఎక్కువ తిని, కొంత ప్రోటీన్ కూడా కొంచెం లిమిటెడ్గా మీరు తీసుకొని, రోజుకు 4 లీటర్ నీళ్ళు తాగితే మీకు అంత అవస్థ ఉండదు కదా. ఎందుకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంత పెయిన్స్ వస్తున్నాయి, రెమెడీస్ ఏంటి అని యూట్యూబ్లో ఎత్తుకునే కర్మ మీకు ఎందుకు పట్టింది? వర్కౌట్ చేయలేరా మీరు? తగ్గించుకునే ఉద్దేశం మీకు అసలు లేదా? వర్కౌట్ అనండి, మీరు వర్కౌట్ చేసే అమ్మాయిలకి ఆ పెయిన్స్ చాలా నెగ్లిజిబుల్గా ఉంటాయి. వాళ్ళకి తెలియదు వర్కౌట్ చేస్తే అవన్నీ తగ్గుతాయని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎవరు చెప్పట్లేదు. కనీసం వాళ్ళు వర్కౌట్ చేసే అమ్మాయిలతో మాట్లాడినప్పుడు కంపేర్ చేసుకోవచ్చు, నాకు ఎందుకు పెయిన్స్ ఎక్కువ వస్తున్నాయి, మీకు ఎందుకు తక్కువ వస్తున్నాయి అని కంపేర్ చేసుకుంటే అది తెలుస్తుంది. వాళ్ళు అవి కంపేర్ చేసుకోరు ఎంతసేపు ఉన్నా. వేరే ఇంకేదో నువ్వు ఆ డ్రెస్ ఆడుకున్నావు, నాకు దాని లింక్ పెట్టు, ఆ జ్యువెలరీ ఆడుకున్నావు, నాకు ఆ లింక్ పెట్టు, ఇవి అడుగుతారు తప్ప నువ్వేం తిన్నావు, నీకు పీరియడ్స్ వచ్చినప్పుడు పెయిన్ వస్తుందా లేదా, నీ సెక్షువల్ డ్రైవ్ ఎలా ఉంది వర్కౌట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, ఇవి తెలుసుకోరండి. ఈ పనికి వచ్చేవి కాదు వాళ్ళకి.